सक्तुमिवतित उना पुनन्तो यत्र धीरा मनसा वाचमक्रत। ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. విఘ్నేశ్వరుడైనటువంటి వినాయకుడికి సాష్టాంగ నమస్కారాలు చేస్తూ, చదువుల తల్లి అయినటువంటి సరస్వతికి ప్రణమిల్లుతూ, చదువు చెప్పి తీర్చిదిద్దినటువంటి గురువులకు ప్రణమిల్లుతూ, జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులని ఒకసారి స్మరించుకుంటూ, శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసుకుంటూ, దక్షిణాంనాయ శృంగేరి పీఠాధీశ్వరులైనటువంటి జగద్గురు శ్రీ భారతీ తీర్థ స్వామి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, తదంతే వాసులైనటువంటి జగద్గురు శ్రీ విధుశేఖర భారతీ స్వామి వారికి సాష్టాంగ వందనాలు సమర్పించుకుంటూ, మైసూర్ దత్తపీఠాధిపతులు పరమపూజ్య శ్రీ గణపతి సచ్చిదానంద స్వామీజీ వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, అంతేవాసులైనటువంటి పూజ్య శ్రీ దత్త విజయానంద తీర్థ స్వామి వారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేడు ఇక్కడికి వచ్చి దైవ ప్రసాదాలు అందించినటువంటి సూర్యనారాయణ స్వామి వారి సేవకులు, అదేవిధంగా అమ్మవారి ఉపాసకులు, వాళ్ళందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఎంతో సంతోషంగా భావిస్తూ, మనం ఇప్పుడు శంకర విజయం అని చెప్పుకుంటూ ఉన్నాము. శంకరాచార్యుల వారికి అద్వైత భాస్కరుడు అని పేరు. అద్వైత భాస్కర. భాస్కరుడు అని అంటే ఎవరు? మనకి వెలుగునిచ్చేవాడు అని అర్థం, సూర్యుడు. ఆ విధంగా అద్వైతము అనేటటువంటి వెలుగును మనకు అందించారు కాబట్టి ఆయన అద్వైత భాస్కరుడు అయ్యాడు. ఆ విధంగా భాస్కర ఆలయం అయినటువంటి అరసవిల్లి సూర్యనారాయణ స్వామి వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, అమ్మవారికి నమస్కారాలు తెలియజేసుకుంటూ, నేటి ప్రవచనంలోకి మనం వెళ్ళినట్టయితే, నిన్న చాలా ముఖ్యమైనటువంటి ఘట్టాలన్నీ కూడా మనం నిన్న చెప్పుకోవడం జరిగిందండి. శంకరుల యొక్క బాల్యానికి పూర్వఘట్టం నుండి కేరళ రాష్ట్రము, పూర్ణానది, వృషాచలేశ్వరుడు, రాజశేఖరుడు, విద్యాధిరాజు, శివగురువు, వారియాంబ, ఈ విధంగా మొత్తం శంకర భగవత్పాదాచార్యుల వారు కాశీనగరానికి వేంచేయడము, అక్కడ శిష్యుల్ని స్వీకరించడము, అక్కడ మధ్యాహ్న స్నానానికి గంగానదికి వెళుతూ ఉన్నటువంటి సందర్భంలో చండాలుడి రూపంలో పరమశివుడు సాక్షాత్తుగా, అంటే కాశీ విశ్వేశ్వరుడు సాక్షాత్తుగా ఎదురుపడడం, వారిద్దరి మధ్య కూడా ఆత్మవాదం పైన చర్చ జరగడం, ఇంతవరకు నిన్న మనం చెప్పుకోవడం జరిగిందండి. ఎదురుకుండా కాశీ విశ్వేశ్వరుడు చండాలుడి రూపంలో రావడం జరిగింది. శంకరులు పక్కకు తప్పుకోమనడం కూడా జరిగింది. ఆ తర్వాత నువ్వు ఎవరిని తప్పుకోమంటూ ఉన్నావు? దేహాన్న లేకపోతే ఆత్మన? దేహాన్ని తప్పుకోమంటే అర్థం లేదు, అందరి దేహము కూడా పాంచభౌతికమే, ఈ యొక్క పంచభూతాలతో నిర్మితమై ఉన్నదే, నీకు నాకు అసలు ఏ విధమైనటువంటి తేడా లేదు, నీ దేహము పాంచభౌతికమే, నా దేహము పాంచభౌతికమే, ఎందుకు తప్పుకోవాలి అని అడిగాడు. పోనీ లేకపోతే ఆత్మను తప్పుకోమంటావా? అసలు ఇంకా దేహం కంటే కూడా ఆత్మ మరీ విచిత్రం. సాధారణ ఒక చీమ దోమల్లో కూడా ఉండేటటువంటి చైతన్యము, మనలో ఉండే చైతన్యము ఒకటే, కావున ఆత్మ యందు కూడా భేదం లేదే, నువ్వు దేనిని తప్పుకోమంటున్నావు అని చెప్పేసి అడిగితే, ఈయనెవరో సామాన్యుడు కాదు, సామాన్యమైనటువంటి చండాలుడు ఈ విధమైనటువంటి చర్చ చేసే అవకాశమే లేదు అని శంకరులు భావించి, ఆయన సాక్షాత్తుగా విశ్వేశ్వరుడు అని తెలుసుకుని సాష్టాంగ నమస్కారం చేయడం జరిగింది. ఆ సందర్భంలో మనందరికీ తెలిసినటువంటి ఆ యొక్క మనీషా పంచకం చాలా అద్భుతమైనటువంటి స్తోత్రం అండి అది. అందులో మకుటం చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేషా మనీషా మమ అని శంకరులు గానం చేస్తారు. 100 సంవత్సరాలకు పూర్వం నువ్వెవరైతే నాకేమిటయ్యా, నువ్వు నాకు ఉపదేశం చేశావు, నువ్వే నాకు గురువువి, నాకు జ్ఞానాన్ని బోధించినటువంటి వాడు ద్విజుడైనా చండాలుడైనా కూడా నాకు గురువుతో సమానుడే అని చెప్పేసి, ఏ విధమైనటువంటి భేదములు కూడా భారతీయ సమాజంలో లేవు అని చెప్పేసి మొట్టమొదట కలియుగంలో చాటింది సాక్షాత్తు శంకర భగవత్పాదులే తప్ప వేరు కాదు. ఇక్కడ మీకు నేను ఒక ప్రత్యేక అంశాన్ని తెలియజేసే ప్రయత్నం చేస్తానండి. సనాతన ధర్మం అంటే హిందుత్వంలో కులాలు ఉంటాయని, కులభేదాలు ఉంటాయని,
కుల వివక్ష ఉంటుంది. భగవంతుడు అంటే హిందూ ధర్మం ప్రకారం దేవుడు ప్రజలను సమానంగా సృష్టించలేదు. పుట్టుకతోనే వీళ్ళంతా కూడా విభిన్నమైనటువంటి ఒక భేదాలతో సృష్టించాడు. కావున మా మతంలోకి రండి, మా మతంలో ఏ విధమైనటువంటి భేదాలు లేవు అని చెప్పేసి ఇతర మతాల వాళ్ళు తెగ ప్రచారం చేస్తూ ఉంటారు. ఇది వాస్తవమేనా అని మనం ఒక్కసారి చూసామనుకోండి, నిజానికి సనాతన ధర్మంలో పుట్టుకతో కొందరు బ్రాహ్మణులని, కొందరు క్షత్రియులని, కొందరు వైశ్యులని, కొందరు శూద్రులని చెప్పబడుతుంది. ఇది హిందూ ధర్మంలో కనిపిస్తుంది. కానీ ప్రపంచవ్యాప్తంగా చూడండి, హిందూ ధర్మంతో సంబంధం లేనటువంటి దేశాలకు మీరు వెళ్ళారనుకోండి, అక్కడ పుట్టుకతో కొంతమంది సంపన్నులని, పుట్టుకతో కొంతమంది ఆధిపత్యాన్ని కలిగి ఉన్నటువంటి అధికార కుటుంబాల్లో వారని, పుట్టుకతో కొంతమంది ఎంతో సుందరంగా సౌందర్యంతో ఉంటారని, పుట్టుకతో కొంతమంది మహాజ్ఞానులని, ఈ విధంగా పుట్టుకతోనే కొన్ని భేదాలు మనకు సనాతన ధర్మంలో లేకపోయినా కూడా ఇతర ప్రాంతాల్లో మనకు కనిపిస్తూ ఉన్నాయి. పుట్టుకతోనే ఒకడు సంపన్నుడి కొడుకు అయితే వీడు సంపన్నుడే, అది మేము ఒప్పుకోము. ఆయనకున్నటువంటి సంపద అందరికీ సమానంగా పంచిచ్చేయాలంటే ఏ దేశము ఒప్పుకోదు. సంపన్నుడు కుమారుడు సంపన్నుడుగానే ఉంటాడు. అదేవిధంగా ఏ దేశంలో చూడండి మీరు, ఒక పెద్ద ఉన్నత స్థాయి రాజకీయ నాయకుడు ఉన్నాడంటే ఆయన కొడుకో కూతురో మళ్ళీ దాదాపుగా మొదటి నుండి ప్రయాణాన్ని మొదలు పెట్టాల్సినటువంటి అవసరం లేదు. ఒక స్థాయి నుండి ఆ యొక్క ఆధిపత్యం అనేది మా హక్కు అన్నట్లుగా వాళ్ళు బయలుదేరుతూ ఉంటారు. ఇకపోతే నాలెడ్జ్, తండ్రి లేదా తల్లి వీళ్ళిద్దరిలో ఎవ్వరు మహా తెలివైనటువంటి వాళ్ళు జ్ఞానవంతులు అయినప్పటికీ కూడా ఆ డిఎన్ఏ వల్ల పుట్టినటువంటి బిడ్డలకు సాక్షాత్తుగా అంతే జ్ఞానం వాళ్ళకి వచ్చేస్తుంది. అంతే తెలివైనటువంటి వాళ్ళు అక్కడ జన్మిస్తూ ఉంటారు. ఆ రకంగా చూపినప్పుడు హిందుత్వంతో సంబంధం లేకపోయినప్పటికీ కూడా ఇతర దేశాల్లో అసలు మతాన్నే ఆచరించిన వాళ్ళ విషయంలో కూడా ఇవన్నీ వర్తిస్తున్నాయా లేదా? వర్తిస్తూ ఉన్నాయి. మరి అలాంటప్పుడు మీ దేవుడు భేదభావంతో సృష్టించాడు, మా దేవుడు భేదభావంతో సృష్టించలేదని ఎలా చెబుతారు? ఇక్కడ ఇంకొక విషయం మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సనాతన ధర్మం ప్రకారం ఒకడు సంపన్నుడుగా ఎందుకు పుడుతున్నాడు, ఒకడు భేదవాడుగా ఎందుకు పుడతాడు, ఒకడు మహావిద్యావంతుడుగా ఎందుకు పుడతాడు, ఒకడు విద్య లేని మూర్ఖుల్లాగా ఎందుకు పుడతాడు, ఇవన్నీ కూడా సనాతన ధర్మం ప్రకారం అద్భుతమైనటువంటి కారణాలు ఉంటాయి. కర్మ సిద్ధాంతము, పునర్జన్మ సిద్ధాంతము మనకు హిందూ ధర్మంలో కనిపిస్తుంది. పూర్వజన్మలో నువ్వు చేసుకున్నటువంటి పాపపుణ్యాల అనుసారము ఈ జన్మ నీకు కలుగుతుంది. పూర్వజన్మలో నీకు ఉన్నటువంటి కొంత సంపద అయినా సరే నువ్వు దాన ధర్మాలు చేసి 10 మందికి ఉపయోగపడినట్లయితే కనుక నువ్వు సంపన్నుడిగా పుడతావు. పూర్వజన్మలో నీకు ఉన్నటువంటి విద్యని నువ్వు 10 మందికి పంచి ఇచ్చినట్లయితే ఈ జన్మలో మరింత విద్య నీకు సంక్రమిస్తుంది. పూర్వజన్మలో నీకు ఉన్నటువంటి అధికారాన్ని నువ్వు సక్రమంగా వినియోగించినట్లయితే కనుక ఈ జన్మలో నీకు అధికారం మళ్ళీ కొనసాగుతుంది. ఇవన్నీ కూడా సనాతన ధర్మంలో చెబుతూ పూర్వజన్మలో నువ్వేవైతే పనులు చేశావో దానికి అనుగుణంగా నీకు అప్గ్రేడ్స్, డౌన్గ్రేడ్స్ మాత్రమే ఉంటాయి. కావున నీ కర్మను బట్టే జన్మ ఉంటుంది అని సనాతన ధర్మం చెబుతూ ఉన్నది. మరి ఇతర మతాల విషయంలో మనం చూసుకుంటే వాళ్ళకు అసలు పూర్వజన్మ లేదు, పునర్జన్మ లేదు, కర్మ సిద్ధాంతము లేదు. ఏ విధమైనటువంటి పునర్జన్మ సిద్ధాంతము కూడా లేనటువంటి మీ మతంలో ఒక వ్యక్తి సంపన్నుడుగా ఎందుకు పుడుతున్నాడు, ఒక వ్యక్తి పేదవాడుగా ఎందుకు పుడుతున్నాడు, ఒక వ్యక్తి విద్యావంతుడుగా ఎందుకు పుడుతున్నాడు అని అంటే వాళ్ళ దగ్గర సమాధానం ఉండదండి. ఆ రకంగా చూసుకుంటే కనుక మన దేవుడు వాళ్ళ కర్మలను అనుసరించి అందరినీ కూడా సమానంగా పుట్టించినట్లుగా మనకు కనిపిస్తుంది. వాళ్ళ దేవుడికి అసలు స్పష్టతే లేదు అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉంటుంది. వాళ్ళ గ్రంథాలన్నీ వెతికి చూసినా కూడా ఒకడు సంపన్నుడుగా ఎందుకు పుడుతున్నాడు, ఒకడు భిక్షగాడిగా ఎందుకు పుడుతున్నాడు సమాధానం చెప్పండి అంటే ఒకటి దగ్గర సమాధానం ఉండదు. ఎందుకంటే పునర్జన్మ సిద్ధాంతం లేదు, కర్మ సిద్ధాంతం లేదు. కావున మనం చేసుకునేటటువంటి కర్మలను బట్టి ఈ యొక్క జన్మలు అనేవి ఉంటాయి తప్ప ఇందులో ఏ విధమైనటువంటి భేదాలు కూడా ఉండవు. ఈ జన్మలో ఎవరైనా చాలామంది బ్రాహ్మణులుగా, బ్రహ్మజ్ఞానులుగా, విద్యావంతులుగా పుట్టి ఉన్నారు అని అంటే వాళ్ళు పూర్వజన్మలో చేసుకున్నటువంటి పుణ్యం ఈ జన్మలో వారు మళ్ళీ పుణ్యం చేసుకుంటే మరింత ఉన్నతమైనటువంటి జన్మ వస్తుంది. ఒకవేళ దుర్వినియోగం చేసుకుంటే తగ్గిపోతుంది. ఇందులో కూడా భేదమేం లేదు. ఈ యొక్క జన్మల సిద్ధాంతం మీద మనం విశ్వాసం ఉంచినట్లయితే కనుక మన యొక్క కర్మలను బట్టి జన్మలు ఉంటాయి, దృష్టిలో పెట్టుకోవాలి.
అంతే తప్ప జన్మతః ఒకరిని తక్కువ చేస్తున్నారు, ఒకరిని ఎక్కువ చేస్తున్నారు అనేది ఎవరు చేయటం లేదు. అది పూర్తిగా మన కర్మలను బట్టి ఉంటుంది అనే విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. శంకరులు ఆ విధంగా ఆయన చాటి చెప్పి ఆత్మవాదం, అద్వైతవాదం అనేది చాలా అత్యున్నతమైనటువంటి స్థితి. కలియుగంలో శంకర భగవత్పాదాచార్యులట ముఖ్యమైనటువంటి ఆచార్యులండి. ఒక్కొక్క యుగానికి ఒక్కొక్క ఆచార్యులు ఉంటారు. ద్వాపర యుగంలో వ్యాస మహర్షే ఆచార్యుడు. మనం కలియుగంలో చూసుకుంటే కనుక శంకరాచార్యులే ఆచార్యులు. ఆయన ఒకవేళ రాకపోయి ఉంటే నేటి భారతదేశం ఎలా ఉండేది, అది కూడా మనం ఒక్కసారి ఆలోచించి చూడాలి. మన వాళ్ళలో చాలామందికి ధర్మశ్రద్ధ లేక ఏం జరుగుతూ ఉంటుంది అని అంటే కనుక మన పూర్వీకులు ఎంత కష్టపడ్డారు, మన పెద్దవాళ్ళు ఎంత కష్టపడ్డారు, ఎంత కష్టపడి వాళ్ళు ఎన్ని కష్టాలను ఎదుర్కొని మనకు ఈ యొక్క హిందూ ధర్మాన్ని అందించారు అనేది మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేడు ఒక ఆలయంలో మనం హాయిగా నిర్భయంగా పూజలు చేసుకోగలుగుతున్నాము అంటే మన పూర్వీకులు చేసినటువంటి త్యాగం. నేడు నిర్భయంగా మనం ఇలాంటి ఉపన్యాసాలు చెప్పుకుంటూ ఉన్నాము అంటే మన పూర్వీకులు చేసినటువంటి త్యాగం. మొఘల్ రాజులు పరిపాలిస్తూ ఉన్నటువంటి రోజుల్లో భారతదేశంలోనండి అనేక రకాల పన్నులు ఉండేవి. మీలో ఎంతమందికి తెలుసో నాకైతే తెలియదు. అందులో ముఖ్యంగా జిజియా పన్ను అని ఒక పన్ను ఉండేది. జిజియా ట్యాక్స్ అంటారు. ఇదేమిటంటే ఎవరైతే ముస్లింలు కారో నాన్ ముస్లిమ్స్, ముస్లిమేతరులందరూ కూడా వాళ్ళ మతాన్ని స్వేచ్ఛగా ఆచరించుకోవాలి అని అంటే కనుక వాళ్ళ సంపదలో 70% పన్నుగా చెల్లించాల్సి వచ్చేది. ఇప్పుడు మీరు నెలకి ₹1,00,000 సంపాదిస్తున్నారు అనుకోండి, మీరు హిందువు, భారత రాజ్యాంగం ప్రకారం హిందువుగా జీవించడానికి, క్రైస్తవుడుగా జీవించడానికి, ముస్లింగా జీవించడానికి ఎలాంటి పన్నులు చెల్లించాల్సిన అవసరం లేదు. భారత రాజ్యాంగం అవతరించిన తరువాతి మంచి పరిస్థితి ఇది. కానీ అంతకుముందు మొఘలు రాజుల పరిపాలనా కాలంలో ఒక హిందువుగా జీవించాలి అని అంటే 70% వాడి ఆదాయం నుండి పన్ను కట్టవలసి వచ్చేది. ఎంత దారుణం అండి! ₹1,00,000 సంపాదిస్తే ₹70,000 నువ్వు పన్ను నీ మతాన్ని ఆచరించడం కోసమే నువ్వు కట్టేస్తే కనుక మిగిలినటువంటి డబ్బుతో ఏమి పిల్లలకి తినిపిస్తావు, నువ్వేం తింటావు, ఏం పెంచుతావు, బట్ట ఏమిటి, కట్టేమిటి, ఎంత కష్టం అండి. అయినప్పటికీ కూడా ఉన్న దాంట్లోనే సరిపెట్టుకుంటాము, ఉన్నదాన్నే తింటాం మేము, మాకేమీ ₹1,00,000 అక్కర్లేదు, 30,000 చాలు నెలకి అని చెప్పేసి మన పూర్వీకులు నెలలో 70% సంపదను త్యాగం చేసి మన వరకు ఆ యొక్క సనాతన ధర్మం వచ్చేట్టు చేశారు. దృష్టిలో పెట్టుకోండి. ఒకవేళ కనుక వాళ్ళు ఆ పని చేయకపోతే, లేదు నాకు నా దేహమే ముఖ్యం, నా శరీరమే ముఖ్యం, నా బిడ్డలే ముఖ్యం, మేము సుఖంగా ఉండడం ముఖ్యం, ఇంత ట్యాక్స్ ఎవడు కడతాడు, మేము ట్యాక్స్ కట్టము, మేము మతం మారిపోతామని చెప్పేసి ఒకవేళ వాళ్ళు ఇస్లాంకి మారిపోయి ఉంటే కనుక ఇక్కడ ఉన్నటువంటి మనమెవ్వరం కూడా నేడు హిందువులుగా ఉండేవాళ్ళం కాదు. ఇది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఇది ఎందుకు చెబుతున్నానంటే ఎంతటి దయనీయమైనటువంటి పరిస్థితుల నుండి మనం వచ్చాము, ఇది మనందరికీ తెలియాలి కదండి. మన పిల్లలకు మనం చెప్పాలి కదా మన ధర్మం గురించి. అందువల్ల శంకర భగవత్పాదాచార్యుల వారు అవతరించినటువంటి సమయానికి కూడా భారతదేశంలో ఈ విధమైనటువంటి అవైదిక మతాలు బాగా ప్రబలి ఉండేవి. నిన్న చెప్పుకున్నాను చూసారా, మొత్తం కర్మభ్రష్టులు, మొత్తం అసలు కర్మతో పని లేదు, పూజ అక్కర్లేదు, పురస్కారం అక్కర్లేదు, దానం లేదు, ధర్మం లేదు, స్నానం లేదు, జపం లేదు, ఏమీ లేదు. నువ్వు తింటే చాలు, నువ్వు పడుకుంటే చాలు, అయిపోయింది అంతే సంగతులు అన్నట్లుగా అప్పటి పరిస్థితి ఉంటే, అలా ఉంటే కనుక దేవతలకు హవిర్భాగాలు వెళ్ళవు. అంటే మానవులు చేసేటటువంటి పూజాధికాల వల్లనే దేవతలకు బలం కలుగుతుంది. దృష్టిలో పెట్టుకోండి. దేవతలకు మనం బలం ఇస్తాము, వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తారు. వాళ్ళకి బలం కావాలంటే ఏం చేయాలి? మానవులు చేసేటటువంటి యజ్ఞయాగాదుల వల్లనే దేవతలు బలపడతారు. అంతేకాని వాళ్ళు సదా బలవంతులు కదా, మనమేం చేయక్కర్లేదు అనుకుంటే చాలా కష్టం. ఇతర యుగాల్లో కూడా మనం చూసుకుంటే శుంభ నిశుంభులు మొదలైనటువంటి మహిషాసురుడు మొదలైన రాక్షసులు ఉన్నప్పుడు యజ్ఞయాగాదులు చేయకుండా అడ్డుకుంటూ ఉండేవారు. ఎందుకు అడ్డుకుంటూ ఉండేవారు? యజ్ఞయాగాదులు చేస్తే యజ్ఞంలో వేసేటటువంటి నెయ్యి వాళ్లకు ఆహారంగా వెళుతుంది. దేవానాం ఆజ్యమాహారం అన్నారు. దేవతలకి నెయ్యే ఆహారం. అంటే మామూలు నెయ్యి కాదు, మనం యజ్ఞంలో మంత్రపూరితంగా వేసేటటువంటి నెయ్యి దేవతలకు ఆహారంగా వెళుతుంది. తద్వారా దేవతలు బలపడతారు. అప్పుడు మనం ప్రార్థిస్తే అనుగ్రహిస్తారు.
మనం అసలు యజ్ఞయాగాది క్రతువులే చేయకపోతే దేవతలకు బలం ఉండదు, బలహీనులైపోతారు. మన ప్రార్థనలు పక్కన పెడితే వాళ్ళకే ఆహారం లేకపోతే ఇంకెవరిని పట్టించుకుంటారు? అందువల్ల పూర్తిగా కర్మలు భరతఖండమునందు నశించిపోయి ఉన్నాయి. దేవతలందరూ బలహీనులైపోయారు. వర్షాలు కురిపించాలంటే లేదు, అలాగే పంటలు పండించాలంటే లేదు, నదులు పవిత్రంగా లేవు. మొత్తం అంతా కూడా వేదభాక్ష్యమైనటువంటి పద్ధతులు భారతదేశంలో ఎక్కువైపోయాయి అనేటటువంటి సందర్భంలో 80% అండి మనం అసలు నాటి పరిస్థితి ఊహించడం కష్టం. భారతదేశంలో బౌద్ధాది అవైదిక మతాలు ఎంత ప్రబలంగా ఉన్నాయని మనం ఊహించడం చాలా కష్టం. నాటి రోజుల్లో 70-80% వాళ్ళే ఉండేవారు. ఉండి ఒక మొత్తం మన ఆలయాల్ని కూల్చినటువంటి సందర్భాలు ఉన్నాయి. చాలామంది రకరకాలుగా మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ సత్యం ఏమిటో మనం తెలుసుకోవాలి. గౌతమ బుద్ధుడు చెప్పింది ఒకటి, ఆయన అవతార పురుషుడు, ఆయన వచ్చాడు, పాపం 4 మంచి మాటలు చెప్పాడు, ఆయన వెళ్ళిపోయాడు. ఆయన చెప్పినటువంటి మాటలు సరిగ్గా అర్థం చేసుకోలేక ఆయన నిర్యాణం చెందినటువంటి ఒక 400 ఏళ్ల తర్వాత బాగా బౌద్ధం ప్రబలి బుద్ధుడు ఒకటి చెబితే వీళ్ళకి ఒకటి అర్థమైంది. బుద్ధుడు ఏదో వేదాలను వ్యతిరేకించాడని, యజ్ఞయాగాదుల్ని వ్యతిరేకించాడని, బ్రాహ్మణుల్ని వ్యతిరేకించాడని రకరకాలుగా అందరూ కూడా అపార్థం చేసుకుంటూ ఉంటారు. అది వాళ్ళే చెప్పుకుంటున్నారు. కానీ గౌతమ బుద్ధుడు పూర్తిగా వైదికమైనటువంటి అంశాలే బోధించాడు. కాకపోతే ఆ అంశాలను ఆయన శిష్యులు తప్పుగా అర్థం చేసుకుని పూర్తిగా నిరీశ్వరవాదం, అంటే భగవంతుడే లేడు అనేటటువంటి వాదనలోకి బౌద్ధులంతా కూడా వెళ్ళిపోయి మన ఆలయాలను వీటన్నిటినీ కూడా కూలుస్తూ ఉండేవారు. యజ్ఞయాగాదులు జరగనిచ్చేవారు కాదు, చాలా బలంగా ఉండేది. అలాంటి సందర్భంలో అవతరించినటువంటి అవతార పురుషులు ఈ యొక్క ఆది శంకరాచార్యులు. దృష్టిలో పెట్టుకోండి. నిన్న మనం చెప్పుకున్నట్లుగా సాక్షాత్తు కాశీ విశ్వేశ్వరుడు చండాలుడు రూపంలో 4 కుక్కల్ని ముందు పెట్టుకుని ఆయన ముందుకు వచ్చాడు. ఆ తర్వాత తెలుస్తుంది ఆ 4 కుక్కలు కూడా 4 వేదాలకు ప్రతిరూపాలు. 4 వేదాలని ముందు పెట్టుకుని సాక్షాత్తుగా కాశీ విశ్వేశ్వరుడే వస్తాడు. వచ్చి శంకరులకు ఉపదేశం చేయడం కోసం వస్తాడండి. ఏమిటా ఉపదేశము అని అంటే కనుక శంకరాచార్యులు తదుపరి కార్యాచరణ ఏమిటి అని చెప్పడం కోసమే వచ్చారు ఆయన. ఏమిటా కార్యాచరణ అని అంటే కనుక బ్రహ్మసూత్రాలకు భాష్యం రాయడం, ప్రస్థానత్రయం అంటారండి. శంకరులు రచించినటువంటి ముఖ్య గ్రంథాలు. ఇందాక మనం చూసుకుంటే మన స్త్రీమూర్తులందరూ కూడా కూర్చుని చక్కగా శంకర స్తోత్రాలు చాలా భవ్యంగా పారాయణ చేస్తూ వచ్చారు. నిన్న చేశారు, ఇవాళ చేశారు. శంకరులు అందించినటువంటివి చాలా అద్భుతమైనటువంటి గ్రంథాలు. అందులో ముఖ్యమైనవి చెబుతూ ఉన్నాను నేను. ప్రస్థానత్రయం అంటారు, దృష్టిలో పెట్టుకోండి. శంకరులు రచించినటువంటివి ఏమిటి అని ఎవరైనా అడిగితే ప్రస్థానత్రయము అని అందరూ కూడా చెప్పాలి, అందరూ తెలుసుకోవాలి. ఏమిటా ప్రస్థానత్రయము అని అంటే అందులో 3 విభాగాలు ఉంటాయి. 4 వేదాలకు చెందినటువంటి 10 ఉపనిషత్తులను కలిపి ఉపనిషద్ భాష్యము అని ఆయన మొదటగా వ్రాయడం జరిగిందండి. ఈశావాస్య కఠఃకేన ముండ మాండుక్య తిత్తరి ప్రశ్నైతరయ్య ఛాందోగ్య బృహదారణ్యకం తథా 10 ఉపనిషత్తులు. ఈశావాస్యోపనిషత్తు, కఠోపనిషత్తు, కేనోపనిషత్తు, ముండకోపనిషత్తు, మాండుక్యోపనిషత్తు, తైత్రీయోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, ఐతరేయోపనిషత్తు, ఛాందోగ్యోపనిషత్తు, బృహదారణ్యకోపనిషత్తు. 10 ఉపనిషత్తులకు కూడా ఆయన భాష్యం వ్రాయడం జరిగింది. అది ప్రస్థానత్రయంలో మొట్టమొదటిది. ప్రస్థానత్రయము అంటే 3 ప్రస్థానములు అని అర్థము. అందులో మొట్టమొదటిది ఆయన రచించినటువంటి మొదటి భాగం 10 ఉపనిషత్తుల భాష్యం, ఉపనిషద్ భాష్యము అంటారు. ఆ తర్వాత రెండవది బ్రహ్మసూత్ర భాష్యం. వ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రాలు చాలా సంక్లిష్టంగా ఉండేవి కలియుగంలో మానవులకు అర్థం చేసుకోవడానికి. సూత్ర రూపంలో ఉంటాయి. మనం నేటి భాషలో చెప్పాలంటే ఫార్ములా రూపంలో ఉంటాయి. ఫార్ములా రూపంలో ఉన్నటువంటి దాన్ని అర్థం చేసుకోవడం చాలా కష్టం. ఎవరైనా వచ్చి విశ్లేషిస్తే అర్థమవుతుంది. ఐన్స్టీన్ చెప్పినటువంటిది కావచ్చు, పైథాగరస్ కావచ్చు, వీళ్ళందరూ చెప్పినవి సూత్రాలు ఉంటాయి. అవి ఫార్ములా రూపంలో ఉంటాయి. అలాగే ఇతర అనేక ఆవిష్కరణలు కూడా ఫార్ములా రూపంలోనే నిక్షిప్తం చేసి ఉంచుతారు నేటి రోజుల్లో కూడా. ఆ ఫార్ములాని డీకోడ్ చేసి ఇది దీని అర్థము అని లోకానికి చెప్పేవాళ్ళు ఉండాలి. కేవలం ఫార్ములా మిగిలి ఫార్ములా అర్థం చెప్పేవాళ్ళు లేకపోతే ఆ విద్య వల్ల ఎలాంటి ప్రయోజనము ఉండదు. వ్యాస మహర్షి రచించినటువంటి బ్రహ్మసూత్రములు అనేటటువంటివి ఏవైతే ఉన్నాయో
అద్వైత మతాన్ని చెప్పేటటువంటివి. ఆ సూత్రాలు కలియుగంలో అందరికీ అర్థం కావు అని చెప్పేసి మహర్షులందరూ కలిసి తీర్మానం చేశారు. ఆ సందర్భంలో బ్రహ్మసూత్రానికి కూడా భాష్యం నువ్వు వ్రాయాలి అని చెప్పేసి కాశీ విశ్వేశ్వరుడు శంకరుల్ని ఆజ్ఞాపిస్తారు. ప్రస్థానత్రయంలో మొదటిది 10 ఉపనిషత్తులు కాగా, రెండవది బ్రహ్మసూత్ర భాష్యం, 2 అయిపోయింది అక్కడికి. మూడవది చాలా ముఖ్యమండి, భగవద్గీత భాష్యం. మనమంతా కూడా భగవద్గీతని వదిలిపెట్టేసి జీవిస్తూ ఉన్నాం. కలియుగంలో అతి ముఖ్యమైనటువంటి గ్రంథాల్లో భగవద్గీతే మొట్టమొదటిది. మనం చూసుకుంటే కనుక కలియుగంలో ఏమేమి పవిత్రములైనవి అన్నారు. ఎందుకనంటే కలియుగంలో అందరూ వేదాలు చదవలేరు, వేదాలు చదువుకున్నా అర్థం చేసుకోలేరు, అర్థం చేసుకున్నా కూడా ఆచరించలేరు. గ్రంథాలే చాలా పెద్దవి, సంవత్సరాల తరబడి పడుతుంది. కావున వేదాల సారాంశం ఏదైనా ఉంటే బాగుంటుంది అని పెద్దవాళ్ళందరూ ఆచరించినప్పుడు భగవద్గీత వేదాల సారాంశంగా మనకు కనిపిస్తూ ఉన్నది అని భగవద్గీతకు శంకర భగవత్పాదుల వారు భాష్యం రాయడం జరిగిందండి. 700 శ్లోకాల్లో కృష్ణ పరమాత్మ అర్జునుడికి భగవద్గీత చెప్పేశాడు, అయిపోయింది. కానీ అది కూడా సమగ్రంగా అర్థం చేసుకునే పరిస్థితి లేదు. ఎందుకంటే దానికి మరింత వ్యాఖ్యానం అవసరం పడింది కలియుగంలో పరిస్థితుల దృష్ట్యా. అందువల్ల శంకరాచార్యుల వారు ఏం చేశారంటే భగవద్గీతకి కూడా ఒక అద్భుతమైనటువంటి భాష్యాన్ని ఆయన వ్రాసారండి. ఈ విధంగా 10 ఉపనిషత్తులు, బ్రహ్మసూత్రములు, భగవద్గీత, ఈ మూడింటికి కూడా నీవు భాష్యం వ్రాయాలి అని శంకరుల్ని ఆజ్ఞాపించింది ఎవరు? కాశీ విశ్వేశ్వరుడు. ఆయన ఇంకో మాట కూడా అన్నారు. ఏమిటంటే నువ్వు వ్రాసినటువంటి భాష్యాలన్నీ కూడా బ్రహ్మలోకంలో కూడా దేవలోకంలో కూడా ఇవన్నీ కూడా పూజనీయములు అవుతాయి. అక్కడ కూడా వీటి మీద చర్చిస్తారు, అక్కడ కూడా వీటిని పఠనం చేస్తారు. కావున నువ్వు ఆ పని వెంటనే నువ్వు చేయాలి అని చెప్పేసి శంకరుల్ని శివుడు ఆజ్ఞాపించాడండి. శివుడు ఈ ఆజ్ఞను దృష్టిలో పెట్టుకున్నటువంటి శంకరులు వెంటనే తన శిష్యులతో కలిసి బదరికాశ్రమానికి బయలుదేరారు. బద్రీనాథ్ బయలుదేరారు. మనలో చాలామందికి బద్రీనాథ్ సందర్శించాలి అనేటటువంటి కోరిక ఉంటుంది. కానీ సందర్శించడం చాలా దూరంగా ఉంటుంది, కష్టం కాబట్టి, లేకపోతే వ్యయ ప్రయాసలు, డబ్బు ఖర్చు అవుతుంది, అలాగే ప్రయాస పడాలి కాబట్టి అందరూ సాహసించరు. కానీ బద్రీనాథ్ వెళ్ళడం అనేది ఎంతో అద్భుతమైనటువంటి ఒక దివ్య అనుభూతి. ఆ విధంగా శంకర భగవత్పాదాచార్యుల వారు హిమాలయాల్లో ఉన్నటువంటి బద్రీనాథ్ క్షేత్రానికి తన శిష్యులను తీసుకుని బయలుదేరారు. దారిలో రకరకాల మనుషులు, రకరకాల ప్రదేశాలు ఇవన్నీ కూడా చూస్తూ చూపిస్తూ వాటి నుండి ఒక సందేశాన్ని శిష్యులకు శంకరులు బోధిస్తూ అందరినీ కూడా తీసుకుని బద్రీనాథ్కి ఆయన వెళ్ళడం జరిగిందండి. బద్రీనాథ్ అండి సామాన్యమైనటువంటి భూమి కాదు, దృష్టిలో పెట్టుకోండి. మనం అనుకుంటాం ఏదో సినిమాల్లోనో సీరియళ్లలోనో చూపించినట్లు మంచు ఉంటుంది, సీనరీ చాలా బాగుంటుంది, చాలా చల్లగా ఉంటుంది అని చెప్పేసి అనుకుంటాం. అలా కాదు. హిమాలయాలకు దేవభూమి అని పేరు, దృష్టిలో పెట్టుకోండి. అస్త్యుత్తరస్యాన్ దిశి దేవతాత్మ అని కాళిదాసు రచించినటువంటి ఆ యొక్క కుమార సంభవం కావ్యంలో కూడా మనకు కనిపిస్తుంది. అస్త్యుత్తరస్యాన్ దిశి దేవతాత్మ. దేవతాత్మ అనే పదాన్ని హిమాలయాలను ఉద్దేశించి కాళిదాసు గారు వాడడం జరిగింది, దృష్టిలో పెట్టుకోండి. దేవతాత్మ అన్నారు తప్ప వేరే వేరే పదాలు వాడలేదు. దేవతలకు ఆత్మ వంటిది హిమాలయములు అని చెప్పేసి చెబుతూ ఉన్నారు. అలాంటి హిమాలయాల్లో ఉన్నటువంటి బదరీనాథ్కు శంకరులు చేరుకున్నారు. చేరుకున్నటువంటి సందర్భంలో అక్కడ బ్రహ్మర్షులు, బ్రహ్మవేత్తలు, మహర్షులు, దేవతలు వీళ్ళంతా కూడా తిరుగాడుతూ ఉంటారు, నడయాడుతూ ఉంటారండి. అలాంటి భూమది. అందుకే అక్కడ చెయ్యకూడనటువంటి పనులు చేయకూడదు. మనం కొంతకాలం క్రితం చూసినట్లయితే కనుక కేదార్నాథ్ అదంతా కూడా గొప్ప వరదలు వచ్చి మొత్తం అంతా కూడా ముంచివేసింది. ఆ సందర్భంలో ఒక అద్భుతం ఒకటి జరిగిందండి. ఈ సందర్భంలో చెప్పాలి. అదేమిటి అని అంటే కనుక అక్కడ శంకర భగవత్పాదాచార్యుల వారి సమాధి ఉన్నది. అక్కడ మొత్తం విధ్వంసం అయిపోయింది, కానీ వారి సమాధి మాత్రం చెక్కు చెదరలేదు. ఎందుకు చెక్కు చెదరలేదు అని అంటే ఆయన అదేమీ అలాగని బండరాతులతో కట్టి దానికి ఏదో గొప్ప ఏర్పాట్లు చేసి భద్రతకి ఎవరినో పెట్టి ఏమీ చేయలేదు. సాదాసీదాగా ఉండేది ఆ యొక్క బృందావనం సమాధి. అంత విధ్వంసం సృష్టించబడినప్పటికీ కూడా శంకరుల సమాధి మాత్రం చెక్కు చెదరకుండా నేటికి కూడా దర్శనీయంగా ఉంది. అది శంకరుల యొక్క గొప్పదనం, శంకరుల యొక్క తపశ్శక్తి.
ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు మనం చూసినటువంటి అంశాలు. ఎవరో చెప్పారు, ఏదో చేశారు, నువ్వు చూసావా, నువ్వు చెందావా అనడానికి ఆస్కారం లేదు. అన్ని వార్తల్లో వచ్చింది. నేటికి కూడా మీరు ఒకసారి గూగుల్లో చూస్తే కనుక పెద్ద పెద్ద న్యూస్ ఛానళ్ళలో కూడా వచ్చింది ఈ విధంగా జరిగింది అని చెప్పేసి. అక్కడ వారు వెళ్ళడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి బ్రహ్మవేత్తలందరినీ కూడా సంప్రదించి వారు అద్భుతంగా మనం ఇందాక చెప్పుకున్నటువంటి ప్రస్థానత్రయ భాష్యాన్ని వారు రచించడం జరిగిందండి. ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను. ఇందాక చెప్పినట్లుగా దేవతాత్మ అన్నారు, అస్త్యుత్తరస్యాందిశ దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ అని చెప్పేసి అన్నారు. బాగానే ఉంది. మన వాళ్ళంతా కూడా బ్రాహ్మణులు పండితులు ప్రవర అని చెబుతూ ఉండారండి. చతుస్సాగర పర్యంతం గోబ్రాహ్మణేభ్య శుభం భవతు అని చెప్పేసి. చతుస్సాగర పర్యంతం అంటే 4 సముద్రముల వరకు. ఈ 4 సముద్రాలు ఎక్కడున్నాయి అని మనం చూసుకుంటే కనుక భారతదేశంలో ఎల్లలుగా ఉన్నటువంటివి 3 సముద్రాలు. తూర్పున బంగాళాఖాతము, దక్షిణాన హిందూ మహాసముద్రము, పశ్చిమాన అరేబియా సముద్రము ఉన్నది. ఉత్తరాన ఏమున్నది? హిమాలయ పర్వతాలు ఉన్నాయి. మరి ఎందుకు పండితులు ప్రవరలో చతుస్సాగర పర్యంతం అని చెబుతూ ఉన్నారు? ఈ 4వ సముద్రం యొక్క రహస్యం ఏమిటి అని చెప్పేసి అంటే దానికి కాళిదాసు చెప్పినటువంటి కుమార సంభవంలో మనకు సమాధానం కనిపిస్తుందండి. ఏమిటా సమాధానము అని అంటే ఆయన ఇందాక అస్త్యుత్తరస్యాందిశి దేవతాత్మ హిమాలయో నామ నగాధిరాజ అని చెప్పేసి అక్కడ పూర్వ సముద్రాన్ని విగాహ్య అనే పదాన్ని ఆయన వాడతాడు. వాడి హిమాలయాన్ని ఏ విధంగా వర్ణిస్తాడు అని అంటే సముద్రాన్ని పూర్తిగా ఇంకింపజేసి లేదా సముద్రాన్ని అడ్డగిస్తూ సముద్రం లోపల నుండి జొచ్చుకు వచ్చినటువంటి హిమాలయ పర్వతాలు అని చెప్పేసి ఆయన ఒక పదాన్ని ఉపయోగిస్తాడండి. అంటే ఏమిటి? హిమాలయ పర్వతం అక్కడెక్కడో ఉండేది. ఇప్పుడు ఉన్నటువంటి హిమాలయ పర్వతాల స్థలంలో సముద్రం ఉండేది. ఆ సముద్రాన్ని దాటుకుని సముద్రంలో నుండి జొచ్చుకుని హిమాలయ పర్వతాలు ఇప్పుడు ఉన్నటువంటి స్థితికి వచ్చి చేరాయి అనే అర్థంలో కుమార సంభవంలో కాళిదాసు వాడడం జరిగిందండి. అయితే దీనికి సంబంధించి సైన్స్ పరంగా మనం చూసుకుంటే చరిత్ర పరంగా చాలామంది జియోగ్రఫీ మొదలైనటువంటి వాళ్ళు కూడా చాలా గొప్పగా పరిశోధనలు చేసి ఒక 9 కోట్ల సంవత్సరాలకు పూర్వం హిమాలయ పర్వతాల ప్రదేశంలో ఒక సముద్రం ఉండేది అని చెప్పేసి తేల్చారండి. ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. 9 కోట్ల సంవత్సరాలకు పూర్వం అక్కడ సముద్రం ఉండేది. ఆ సముద్రాన్ని ఉద్దేశించే మనం చతుస్సాగర పర్యంతము అని చెప్పేసి చెబుతూ ఉన్నాము అని అంటే మన యొక్క మహర్షులు మనకు అందించినటువంటి జ్ఞానం ఎంత అద్భుతమైనది, ఎంత విస్తీర్ణమైనది అని చెప్పేసి మనం ఆలోచించాల్సినటువంటి అవసరం లేదా? అక్కడ ఉన్నటువంటి సముద్రానికి ఒక పేరేదో చెబుతారు వాళ్ళు సైంటిఫిక్గా. 9 కోట్ల సంవత్సరాలకు పూర్వం అక్కడ ఆ సముద్రం ఉండేది. ఆ తర్వాత అక్కడకు కాలాంతరంలో హిమాలయ పర్వతాలు వచ్చి చేరడం జరిగింది అని చెప్పేసి. ఇది సైంటిఫిక్గా కూడా మనం చూసుకుంటే టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. అంటే ఏదైనా ఒక ఖండం, ఇప్పుడు మనది భరత ఖండం మనం ఉన్నటువంటిది, కంటినెంటల్ డ్రిఫ్ట్ అంటారు ఇంగ్లీష్లో మనం చూసుకుంటే కనుక. ఈ ఖండములు అనేటటువంటివి ప్రపంచవ్యాప్తంగా మనకు 7 ఖండాలు ఉంటాయి. ఆసియా ఖండం అంటాం మనం. ఈ ఖండాలు ఏవైతే ఉన్నాయో ఇవి సంవత్సరానికి ఒక 2 మిల్లీమీటర్ల నుండి 10 మిల్లీమీటర్ల మధ్యలో కదులుతూ ఉంటాయి. ఇది చాలా కాలం తర్వాత శాస్త్రవేత్తలు గుర్తించారన్నమాట అండి. ఆ విధంగా ఖండాలు కదులుతూ అలాగ అటు ఇటు ప్రయాణిస్తూ ఉంటాయి. ఆ విధంగా చూసుకున్నప్పుడు మన భరతఖండం కూడా 9 కోట్ల సంవత్సరాలకు పూర్వం ఉన్న ప్రదేశం నుండి మెల్లగా కదులుతూ నేటి ప్రదేశానికి వచ్చింది అని చెప్పేసి మనకు అర్థమవుతున్నది. అందువల్ల అటువైపు కూడా సముద్రం ఉండేది. ఆ సముద్రం ప్రాంతంలో నేటి హిమాలయ ప్రాంతాలు వచ్చాయని చెప్పారు. ఇదంతా ఎందుకు చెప్పుకుంటున్నామంటే రోజూ చెప్పేటటువంటి ప్రవరలోనే మన వాళ్ళు ఇంతటి విశ్వ రహస్యాలను నిక్షిప్తం చేసి ఉంచారు అనంటే కనుక పరమ పవిత్రములు పరమ ప్రమాణములు అని చెప్పినటువంటి వేదాల్లోనూ ఉపనిషత్తుల్లోనూ భాష్యాల్లోనూ ఎన్ని గొప్ప రహస్యాలను నిక్షిప్తం చేసి ఉంచారు అని చెప్పేసి మనం ఊహించవచ్చు, దృష్టిలో పెట్టుకోండి. అంతేకాని ఇవన్నీ కూడా పుక్కిట పురాణాలు మనకు పనికిరానివి అని చెప్పేసి అనుకుంటే కనుక పప్పులో కాలేసినట్టే. ఈ విధంగా శంకరులు భాష్య రచన చేశారు. శంకరులు చేసినటువంటి ప్రస్థానత్రయంలో 10 ఉపనిషత్తుల్లోనూ కూడా
ముండకోపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉందండి. ఆ ఉపనిషత్తులో ఉన్నటువంటిదే సత్యమేవ జయతే అనేటటువంటి వాక్యం. ఈ వాక్యాన్ని తీసుకుని భారతదేశానికి ఒక దేశ వాక్యంగా, జాతీయ వాక్యంగా స్వాతంత్ర సమరయోధులు నాటి రోజుల్లో పెట్టడం జరిగింది. సత్యమేవ జయతే నానృతం అని చెప్పేసి ఎక్కడ ఉపనిషత్తులో మనకు కనిపిస్తుంది. సత్యమే జయిస్తుంది, ఎల్లప్పటికీ కూడా అసత్యం జయించదు అని మనకు అక్కడ కనిపిస్తుంది. ఇలాంటి గొప్ప తాత్విక దర్శనాలు, తత్వశాస్త్రం భారతీయులకు, హిందువులకు తప్ప ప్రపంచంలో ఎవ్వరికీ లేదు. దృష్టిలో పెట్టుకోండి, ఇంతటి గొప్ప సంపదకు మనం వారసులం. ఆ విధంగా ఆయన గొప్పగా ప్రస్థానత్రయాన్ని రచించి తన శిష్యులందరికీ కూడా ఆయన బోధిస్తూ వచ్చారండి. తన శిష్యుల్లో సనందుడు అని చెప్పేసి ఒక ఆయన ఉండేవాడు. మనం నిన్న చెప్పుకున్నాం, సనందుడు అనేటటువంటి శిష్యుడిని ఆయన స్వీకరించారని చెప్పి. ఈ సనందుడు చాలా తెలివైన వాడండి. చాలా తెలివైన వాడు, గురుభక్తి కలిగినటువంటి వాడు. ఎప్పుడు గురువుగారు ఏ పని చెప్తారా చేద్దామా అని సిద్ధంగా ఉండేవాడు. త్రికరణ శుద్ధిగా గురుసేవ చేస్తూ ఉండేవాడు. దాంతో సనందుడి మీద శంకరులకు ప్రత్యేకమైనటువంటి ఒక అభిమానం ఉండేది, ప్రేమ ఉండేది, శిష్య వాత్సల్యం ఉండేది. అలాగే ఇతర శిష్యులందరూ కూడా ఆ స్థాయిలో శంకరుల్ని సేవించేవారు కాదు, చేసేవారు. కాకపోతే అంత స్థాయిలో త్రికరణ శుద్ధిగా ఎల్లప్పుడూ కూడా గురువు వద్దనే ఉండి ఆయన ఎప్పుడు పిలుస్తారా, ఎప్పుడు పని చెబుతారా, ఎప్పుడు ఆయన్ని సంతోషపెడదామా అని చెప్పేసి చూస్తూ అలాగా అహోరాత్రులు కూడా గురువును సేవిస్తూ ఉండేవాడు సనందుడు అనేటటువంటి శిష్యుడు. ఆ శిష్యుడి మీద గురువు గారు చూపిస్తూ ఉన్నటువంటి వాత్సల్యం కూడా చూసి తోటి శిష్యులకు కొంచెం ఈర్ష్య, అసూయలు కలిగాయండి. ఇది సహజమే కదండి. మేమంతా కూడా శిష్యులమే కదా, అతన్ని ఎందుకు గురువు గారు ఎక్కువగా అనుగ్రహిస్తూ ఉన్నారు, అన్ని పనులు అతనికే ఎందుకు చెబుతూ ఉన్నారు అని చెప్పేసి ఈ శిష్యులందరూ కూడా అనుకుంటూ ఉండేవారు. ఈ అంశాలన్నీ కూడా శంకరాచార్యులు గమనిస్తూ ఉన్నారు. ఇతర శిష్యుల్లో సనందుడి మీద కొంతగా ఈర్ష్యాసూయలు ఉన్నాయి, వీటిని మనం కొంచెం పోగొట్టాలి, సనందుడి యొక్క ప్రత్యేకత ఏమిటో ఇతర శిష్యులకు చెప్పాలి అని చెప్పేసి శంకరులు భావించారండి. భావించి ఒక రోజున మధ్యాహ్నం అందరూ కూడా సంధ్యావందనం కోసం అని చెప్పేసి నదీ తీరానికి వెళ్ళారు. అందరు శిష్యుల్ని కూడా తీసుకుని ఆయన నర్మదా నదీ తీరానికి వెళ్ళారండి. ఆ సమయంలో ఆశ్చర్యకరంగా సనందుడు శంకరాచార్యులతో పాటు ఇటువైపు లేడు, నదికి అవతల వైపు ఉన్నాడు. శంకరులు అలాగే ఇతర శిష్యులందరూ కూడా నదికి ఇటువైపు ఉన్నారు, సనందుడు నదికి అటువైపు ఉన్నారు. శంకరులు ఇటువైపు నుండి సనందుడి వైపు ఒక్కసారి చూసి ఇటురా అన్నారు. గురువుగారు పిలిచారు అని చెప్పేసి ముందు వెనక ఆలోచించకుండా మధ్యలో నది ఉన్నది అనేటటువంటి అంశాన్ని కూడా ఆయన పట్టించుకోకుండా పరుగున నదిలో నుండే నడుచుకుని వచ్చే ప్రయత్నం చేస్తాడు. శంకరులు పాపం తాను పిలిచాను అని చెప్పేసి అతను వస్తూ ఉన్నాడు, ముందు వెనక ఆలోచించకుండా నదిలో నడుచుకుంటూ వచ్చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి ఈయన అనుగ్రహించినప్పుడు నదిలో నీటిపైన సనందుడు వేసేటటువంటి ప్రతి అడుగుకు కూడా అతని పాదం కింద ఒక కమలం పువ్వు వస్తూ ఉండేది, కమలం పువ్వు ఉద్భవిస్తూ ఉండేది. ఆ విధంగా టకటకా చూసుకుంటే ఏదో ఒక నది మీద ఇటుకలతో బ్రిడ్జి వేసినట్లుగా కమలాలతో, పద్మాలతో ఒక బ్రిడ్జి లాంటిది సనందుడు కోసం శంకర భగవత్పాదాచార్యుల వారి శక్తితో ఏర్పడింది. ఆ విధంగా పద్మాల మీద నడుచుకుంటూ వేగంగా వచ్చేశాడు. అందువల్ల శంకరులు ఆయనను పద్మపాదుడు అని పిలిచారన్నమాట అండి. పద్మపాదుడు అనేటటువంటి శిష్యుడి అసలు పేరు సనందుడు. ఈ విధమైనటువంటి ఒక అద్భుతం జరిగిన తర్వాత అందరూ కూడా పద్మపాదుడు అన్నారు. గురుశక్తి ఎంత గొప్పదో చూడండి. ఆ విధంగా శంకరులు ఎంతో అద్భుతంగా పద్మపాదుడి యొక్క గొప్పదనాన్ని ఇతర శిష్యులకు తెలియజేయడము, మీరు కూడా ఆ స్థితికి చేరుకోవడానికి ప్రయత్నించాలి తప్ప ఈర్ష్యాసూయలతో ఉండకూడదు అని చెప్పేసి శంకరులు బోధిస్తారండి. మనం కూడానండి చూసుకుంటే నేటి కాలంలో మనకంటే సంపన్నులను చూస్తే కొంతమంది ఈర్ష్యపడుతూ ఉంటారు, మనకంటే కొంచెం ఎక్కువ కలిగిన వాళ్ళను చూస్తే అసూయ పడుతూ ఉంటారు. వాళ్లకు అంత ఉండడాన్ని మనం ఆదర్శంగా తీసుకుని ఆ స్థితికి మనం ఏ విధంగా చేరాలా అని చూడాలి తప్ప వాళ్ళను చూసి కడుపు మంటతో రగిలిపోతే బాధపడేది మనమే. మనకే దానివల్ల చాలా కీడు కలుగుతుందండి. చాలామందికి మీలో తెలియనటువంటి అంశం ఏమిటంటే ఈర్ష్యాసూయలు ఎవరికైతే ఎక్కువగా ఉంటాయో,
కడుపు మంటతో ఎల్లప్పుడూ ఎవరైతే రగిలిపోతూ ఉంటారో వాళ్లకు ఏసిడిటీ వంటి అనేక ఆరోగ్య సమస్యలు వస్తూ ఉంటాయి. తెలియదు, అంటే ఇది దానివల్లే జరుగుతోంది అని చెప్పి తెలియదు, కానీ దానివల్లే జరుగుతుంది. ఆయుర్వేదంలో మనం చూసుకుంటే కనుక దీని గురించినటువంటి చర్చ ఉంటుంది. భోజనం చేసినప్పుడు ఏ విధంగా ఉండాలి అని చెప్పేటటువంటి సందర్భంలో ఈర్ష్యాసూయులు ఉంటే కనుక ఉదర సంబంధమైనటువంటి రోగాలు వస్తాయి అని చెప్పేసి మనకు కనిపిస్తుంది. కావున బాగా చదువుకున్న వాడిని చదువు లేనివాడు చూశాడు అనుకోండి, నేను అంతటి వాడిని అవ్వాలి, నేను అంత గొప్పగా చదువుకోవాలి అని చెప్పి వీడు కృషి చేయాలి. అదేవిధంగా బాగా సంపన్నుణ్ణి పేదవాడు లేకపోతే మధ్యతరగతి వాడు చూస్తే కనుక మనం అంతటి వాళ్ళం అవ్వడానికి మనం ఏం చేయాలో చూడాలి. అదేవిధంగా పవర్లో ఉన్నవాళ్ళు కావచ్చు, రకరకాలుగా మనకంటే దేనిలో అధికులు ఉన్నప్పటికీ కూడా మనం వాళ్ళ స్థాయికి చేరడానికి మనం పరిశ్రమ చేసే ప్రయత్నం చేయాలి తప్ప వాళ్ళను చూసి మనం ఈర్ష్యాసూయలకు లోనైతే కనుక మనమే నష్టపోతాము. ఆరోగ్యపరంగా నష్టపోతాం, మానసికంగా నష్టపోతామండి. చాలామందికి డయాబెటీస్ కూడా వస్తూ ఉంటుంది. మానసికమైనటువంటి వ్యథ ఎక్కువైపోతే డయాబెటీస్ వస్తుంది. డాక్టర్లు చెప్పే మాట ఏదైనా మాట ఏం కాదు. మెంటల్ టెన్షన్ ఎక్కువైనా కూడా వస్తుంది డయాబెటీస్. మా చిన్నప్పుడు ఏమనుకుంటుండేవారంటే తీపి ఎక్కువ తింటేనే వస్తుంది అనుకునేవారు. అప్పటికి అదే పరిశోధన, అప్పటికి వాళ్ళు అదే చెప్పారు. దాంతో తీపి ఎక్కువ తింటే డయాబెటీస్ వస్తుంది అని. ఆ తరువాత మెల్లమెల్లగా కారణాలు వెతుక్కుంటూ వేళకు తినకపోవడం వల్ల వస్తుంది, వేళకు పడుకోకపోవడం వల్ల వస్తుంది, వ్యాయామం చేయకపోవడం వల్ల వస్తుంది, అదేవిధంగా మానసికమైనటువంటి టెన్షన్ ఎక్కువైపోయినా వస్తుంది, ఎక్కువ తిన్నా కూడా వస్తుంది అని రకరకాల థియరీస్ ఇప్పుడు తీసుకురావడం మొదలెట్టారండి. అందువల్ల మనం చేయవలసినటువంటిది ఏమిటి అని అంటే కనుక ప్రశాంతంగా ఉంటూ అరిషడ్ వర్గాలను జయించే ప్రయత్నంలో మనం ముందుకు వెళ్ళినట్లయితే కనుక ఆరోగ్యపరంగా కూడా మనం చాలా చక్కగా ఉంటాము అని చెప్పేసి మనకు అర్థమవుతూ ఉన్నది. ఆ విధంగా శంకరాచార్యుల వారండి, ఇక నేను బ్రహ్మసూత్ర భాష్యాన్ని నేను రచించడం పూర్తయింది, ప్రస్థానత్రయం కూడా నేను చెప్పడం పూర్తయిపోయింది, ఇక నేను నా ఆయుః ప్రమాణం కూడా పూర్తయింది, ఇక నేను శరీరాన్ని పరిత్యజించి బయలుదేరతాను అని చెప్పేసి ఆయన తీర్మానం చేసుకున్నారండి. ఆ సమయానికి ఆయన వయస్సు 16 సంవత్సరాలు. దృష్టిలో పెట్టుకోండి, 16 సంవత్సరాలకే ప్రస్థానత్రయ భాష్య రచన పూర్తయిపోయింది. పూర్తయిపోయి 16 ఏళ్లే నా యొక్క ఆయుస్సు అన్నారు కదా, ఇక నేను బయలుదేరుతాను అన్నారు. అంటే అప్పుడు వ్యాస మహర్షి ప్రత్యక్షమయ్యి, లేదు ఇంకా నీవు చేయవలసినటువంటి పనులు చాలా ఉన్నాయి, అందువల్ల అప్పుడే నువ్వు శరీరాన్ని పరిత్యజించాల్సినటువంటి అవసరం లేదు, మరొక 16 సంవత్సరాలు నీకు అవకాశం ఉంది. ఈ 16 సంవత్సరాలు కూడా అవైదికమైనటువంటి మతాలన్నింటినీ కూడా ఖండించి, వేద వ్యతిరేకమైనటువంటి మతాలు ఖండించాలి, ఖండించి సనాతన ధర్మాన్ని స్థాపన చేయాలి అని చెప్పేసి వ్యాసుడు బోధించాడు శంకరులకు. అప్పుడు వ్యాస మహర్షి యొక్క ఆజ్ఞానుసారము శంకరులు మళ్ళీ దేశాటనకు బయలుదేరారండి. బయలుదేరి ఎక్కడెక్కడైతే అవైదిక మతాలు ఉన్నాయో శంకరుల యొక్క చరిత్రలో చెబుతారు, 72 మతఛేదకాయ నమః అని చెప్పి. అంటే 72 మతాలను ఆయన ఖండించారండి. 72 వేద వ్యతిరేక మతాలను ఖండించి ఆయన అద్వైత మత స్థాపన చేశారు. దృష్టిలో పెట్టుకోండి. ఎన్ని మతాలను ఖండించారు అని ఎవరైనా అడిగితే 72 మతాలు ఖండించారు అని చెప్పాలి. మనకు అనిపిస్తుంది ఇదేమిటండి, మనం నేడు లోకంలో చూసుకున్నా కూడా 6-7 మతాలు ఉన్నాయి, అంతేకాని 72 మతాలు ఎక్కడి నుంచి వచ్చాయంటే అప్పుడు ఉన్నటువంటి అనేక వేద వ్యతిరేక మతాలు రకరకాలుగా ఎవడ పెడితే వాడే మతం. నేటి రోజుల్లో చూడటం లేదా అండి, ఏ కర్మ చేయాల్సిన అవసరం లేదు, ధ్యానం చేస్తే చాలు అన్నీ సిద్ధిస్తాయని ఒకడు బయలుదేరుతాడు, అదొక మతం. ఇంకొకడు ఎవడో వస్తాడు, పెళ్ళి పటాకులు అవసరం లేదు, బొట్టు కూడా అవసరం లేదు, తెల్ల చీరలు కట్టుకుని వాళ్ళు కొన్ని కార్యక్రమాలు పనిచేస్తూ ఉంటారు, అది ఒక మతం. ఎవడికి తోచింది వాళ్ళే మతం అండి, దానికి ఏవో పేర్లు పెడుతూ ఉంటారు. అంతా కూడా ఇవన్నీ అవైదిక మతాలే. వీటన్నింటినీ లెక్క పెడితే నేటి రోజుల్లో కూడా నాకు తెలిసి 72 కంటే ఎక్కువ మతాలే ఉంటాయి. వాళ్ళకి తోచింది చెప్పడం, మావాడే దేవుడు అనడం. మీరు చూడండి, శంకర పరంపరలో ఉన్నటువంటి పీఠాధిపతులను చూడండి. దక్షిణాంనాయ శృంగేరి పీఠం మనందరికీ తెలుసును కదండి. అదేవిధంగా తూర్పున ఉన్నటువంటి పూరి పీఠం కావచ్చు, ఋగ్వేద పీఠం, అలాగే మన బద్రీనాథ్లో ఉన్నటువంటి పీఠం కావచ్చు, ద్వారకలో ఉన్నటువంటి పీఠం కావచ్చు. ముఖ్యంగా మనందరికీ తెలిసినటువంటిది దక్షిణాంనాయ పీఠం. ఈ పీఠాధిపతులు ఎవరో కూడా ఎప్పుడూ మేమే దేవుళ్ళము అని చెప్పుకున్నటువంటి సందర్భం లేదండి. అలా ఎప్పుడూ చెప్పరు.
భక్తులను ఎప్పుడూ కూడా ఎంతో గొప్పగా ధర్మ మార్గంలో నడిపించడమే వాళ్ళ ధ్యేయం. వాళ్ళను దైవాంశ సంభూతులుగా మనం పూజిస్తాం. ఎందుకు అనంటే సాక్షాత్తుగా శంకర సాక్షాత్ అనేటటువంటి ఒక వచనానుసారం ఆది శంకరులు సాక్షాత్తుగా పరమశివుడు అని మనమంతా కూడా నిన్న కూడా మనం చెప్పుకున్నాం. ఆయన శివుడి అవతారమే అని చెప్పేసి. ఆది శంకరులు ఏం చేశారంటే, నేను స్థాపించినటువంటి ఈ 4 పీఠాల్లో కూడా ఎవరైతే పీఠాధిపతిగా ఉంటారో వాళ్ళందరినీ కూడా ఉద్దేశించి అహమేవేతి విజ్ఞేయ, ఆ పీఠంలో ఉన్నటువంటి వాళ్ళను నన్నుగానే తెలుసుకోండి, నా స్వరూపంగానే తెలుసుకోండి, నా ప్రతిరూపంగానే భావించండి, అంతే తప్ప సామాన్యుడుగా చూడకండి అని చెప్పేసి శంకరులు ఉపదేశించారు. ఆ విధంగా చూడడం వల్లనే మనం శృంగేరి శంకరాచార్య అని, పూరి శంకరాచార్య అని, బదరీ శంకరాచార్య అని, ద్వారకా శంకరాచార్య అని మనం చెప్పడం అనేది మొదలైంది. ఆ విధంగా వీళ్ళు శంకరుల మతానుసారము వేద ఉపదేశానుసారము మనందరినీ కూడా నడిపిస్తూ ఉంటారు. కానీ కొంతమంది ఉంటారండి, సొంతంగా వాళ్ళు ఏవేవో కొత్తవి మొదలు పెట్టేస్తూ ఉంటారు. కొత్తవి ఏ కర్మలు చేయక్కర్లేదట, ధ్యానం చేస్తే అన్నీ వచ్చేస్తాయి. ఎలా వచ్చేస్తాయండి? మీకు ఆకలి వేసింది, అన్నం తింటే మీకు ఆకలి తీరుతుందా? ధ్యానం చేస్తే ఆకలి తీరుతుందా? ఈ ధ్యానం చేసేవాళ్ళు అన్నం తినడం మానేసి ఒక 4 రోజులు కేవలం ధ్యానం చేస్తూ కూర్చుంటే టపా కట్టేస్తారు. కావున ఏదైనా ఒక మాట చెప్పారు అని అంటే కనుక అది వైదికంగా ఉండాలి, తార్కికంగా ఉండాలి. ధ్యానం అనేది మనం రోజు చేసుకునేటటువంటి షోడశోపచార పూజల్లో భాగం. ధ్యానం అంటే మనం ధ్యానంతోనే మొదలవుతుంది. భగవంతుడిని ధ్యానిస్తాం, ఆ తర్వాత ఆవాహన చేస్తాం. భగవంతుడిని చేరుకునేటటువంటి పద్ధతుల్లో ధ్యానం ఒక అంగం, ఒక చిన్న భాగం. అది దాన్ని మాత్రమే పట్టుకుని అన్నీ వదిలిపెట్టేసి ధ్యానం చేసేయండి చాలు, మీరు ఇంకేమీ చేయనక్కర్లేదు. పాపం సంవత్సరంకి ఒకసారి చేసేటటువంటి తద్దినాలు అవి కూడా చేయక్కర్లేదు, ధ్యానం చేయండి అని చెప్పేసి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. అందువల్లనే పితృదోషాలతో సంతానం లేకపోవడము, ఇంట్లో అకాల మృత్యువులు, ఇంట్లో రకరకాల సమస్యలు ఇవన్నీ కూడా ఇందుకే వస్తూ ఉన్నాయండి. కావున నేటి రోజుల్లో కూడా వేద వ్యతిరేకమైనటువంటి మతాలను ఎవరూ కూడా అంగీకరించకూడదు. కర్మ చేస్తూ మెల్లగా జ్ఞాన మార్గంలోకి మనం పయనిస్తాం. దగ్గర మొత్తం కర్మను వదిలిపెట్టేసి వెళ్ళిపోతే కనుక ఆకలి ధ్యానంతో తీరదు. మనం సంపాదించి డబ్బులు తెచ్చుకుని దానికి కావలసినటువంటి సంభారాలన్నీ కొనుక్కుని తెచ్చుకుని ఇంటిలో భార్యో కన్నతల్లో వంట చేసి వంటి పెట్టి మనం తిన్న తర్వాత ఆకలి తీరుతుంది. మన ఆకలి తీర్చుకోవాలంటే ఇంత ప్రక్రియ ఉంది ఏమండి. అదేవిధంగా మనం ఎవరినో మనం దూషించామనుకోండి, ఎవరినో తిట్టాం, లేకపోతే 10 మంది ఉండగా ఎవరినో మనం అవమానించాం, లేదా ఒక్క దెబ్బ వేసాం, గట్టికి కొట్టాం, వాడు చాలా బాధపడతాడు, మన మీద పగతో రగిలిపోతూ ఉంటాడు. అది పోగొట్టుకోవాలి అని అంటే మనం ఏం చేయాలి? మనం ఒక దెబ్బ కొట్టి 10 మంది ముందు ఏ విధంగా అయితే మనం అవమానించామో ఆ దోషం, ఆ పాపం ఏదైతే ఉందో అది మనం పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి? ఆ మనిషి మళ్ళీ మారి మనల్ని ద్వేషించకుండా మనల్ని అభిమానించాలంటే ఏం చేయాలి? దానికి విరుద్ధమైనటువంటి చర్య ఇంకొకటి చేయాలి. మళ్ళీ పిలిచి, లేకపోతే మనమే అతని దగ్గరికి వెళ్ళి, ఏమనుకోకయ్యా, నేనేదో అప్పుడు కోపం వచ్చి చేశాను, చెందాను, నా మనస్సులో ఏమీ లేదు, క్షమించు, అది చేయి ఇది చేయి అని చెప్పేసి మళ్ళీ 4 మంచి మాటలు చెప్పి దగ్గరికి తీసుకుని కౌగిలించుకుని ఇవన్నీ చేసి మళ్ళీ వాళ్ళను మనం మార్చుకుంటాం. అంటే ఒక చర్యతో జరిగినటువంటి ఒక తప్పును మరొక చర్యతో మనం సరిదిద్దుకుంటాం. ఇంట్లో ఒక చెత్త ఏదైనా ఒక గదిలో ఉందనుకోండి, ఆ చెత్త పడడం అనేది ఒక కారణంతో పడుతుంది. మనం దాన్ని మళ్ళీ చీపురుతో తుడుచుకుంటే చెత్త పోతుంది. అంతేకాని కూర్చుని ధ్యానం చేస్తే చెత్త పోతుందా? కావున మనం చేసేటటువంటి పాపపు కర్మలు చాలా ఉంటాయి. ఇందుకోసం అని చెబుతున్నాను, మీకు అర్థం కావడం కోసం. మనం ఏమైనా కర్మలు మనం చేస్తాం. ఒకరిని బాధించడం, ఒకరిని దూషించడం, లేకపోతే ఒకరి ఆస్తిని హరించడం, ఒకరి సంపదను హరించడం, లేకపోతే రకరకాలు ఆకలి అని వస్తే మనం అన్నం పెట్టకుండా పంపించడం, ఇవన్నీ పాపాలే కదండి. ఇవన్నీ మనం శరీరంతో చేస్తాం. ఆ పాపాలకు తగినటువంటి ప్రాయశ్చిత్తం, ఆ పాపం మనకు పోవాలి, ఆ పాప పరిహారం అవ్వాలి అని అంటే కనుక ఆ ప్రాయశ్చిత్తము పుణ్యము అనేటటువంటి పుణ్యకర్మతో చేయాలి. పుణ్యకర్మతో చేస్తే ప్రాయశ్చిత్తం అవుతుంది. పాపం మాత్రం మనమేమో శరీరంతో చేసేస్తాం, పుణ్యం మాత్రం శరీరంతో చేయము, మనస్సుతో ధ్యానం చేస్తామంటే ఎలా కుదురుతుంది? మనస్సుతో చేసేటటువంటి పాపాలు పోవడానికి మాత్రమే ధ్యానం పనికి వస్తుంది, దృష్టిలో పెట్టుకోండి. మనస్సుతో చేసే కొన్ని పాపాలు ఉంటాయి, భౌతికంగా మనం వాళ్ళని ఏం చేయం, కానీ మనస్సులో ద్వేషిస్తూ ఉంటాం చూసారా,
అలాంటి వాటికి ప్రాయశ్చిత్తం మనస్సులో భగవంతుడిని ధ్యానించడం అంతవరకే. అంతేకాని మీరు శరీరంతో చేసేటటువంటి పాపాలు ఏవి ధ్యానంతో పోవు, మీ పాపాలు మీకే ఉంటాయి. కావున ఈ విధంగా అక్కర్లేని మతాలు స్థాపించే వాళ్ళు నేడు ఉన్నట్టే నాడు ఉన్నారు. అందులో రకరకాల మతాలను ఆయన ఖండిస్తూ వచ్చారండి. అంటే హిందువులు ఇతర మతాలు వచ్చి హిందూ ధర్మాన్ని కొంచెం నాశనం చేసే ప్రయత్నం అప్పుడు చేసినటువంటి సందర్భంలో మనలో కూడా కొన్ని భేదాలు ఉన్నాయి. అప్పుడు ఏమిటి? శైవమని, వైష్ణవమని, శాక్తేయమని, సౌరమని, గాణాపత్యమని, ఈ విధంగా రకరకాల మతాలు ఉండేవి. మా దేవుడే గొప్ప అంటే మా దేవుడే గొప్ప అనుకుంటూ ఉండేవారు. మా శివుడే గొప్ప అని ఒకడు, మా విష్ణువే గొప్ప అని ఒకడు, లేదు అమ్మవారే గొప్ప అని ఒకడు. ఈ సందర్భంలో సరే బయట మతాల వాళ్ళను మనం ఖండించాం, బాగానే ఉంది. మన లోపల ఉన్నటువంటి సమస్యలు కూడా సరిచేయాలి కదా అని చెప్పేసి శంకరులు భావించి సనాతన ధర్మం లోపల ఉన్నటువంటి కొన్ని వేద వ్యతిరేకము అని మనం నేరుగా అనలేం, కానీ కొంత వేదానికి దూరంగా వాళ్ళు వెళ్ళిపోయి మా దేవుడు తప్ప ఇంకేమీ లేదు, ఇంక ఏమీ అవసరం లేదు అనేటటువంటి ఒక తీవ్ర భావజాలానికి కొంతమంది వెళుతూ ఉన్నప్పుడు అందులో పాశుపత మతం అనేటటువంటి ఒక మతం ఉండేది. ఆ మతాన్ని కూడా ఆయన ఖండించడం జరిగింది. ఆ తర్వాత మనం చూసుకుంటే కనుక ఆ యొక్క శంకరాచార్యుల వారికి మధ్యలో ఒకసారండి వ్యాస మహర్షి దర్శనం అవుతుంది. ఇది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. పాశుమత మతాన్ని ఆయన ఖండించిన తర్వాత నర్మదా నదీ తీరంలో కూర్చొని ఉంటారు, శిష్యులకు పాఠాలు చెబుతూ ఉంటే వ్యాస మహర్షి ఒక వృద్ధ బ్రాహ్మణుడు వేషంలో వస్తాడు. వచ్చి శిష్యులను అడుగుతాడు, మీరేం నేర్చుకుంటున్నారు ఆయన దగ్గర అని చెప్పేసి. అన్న వెంటనే శిష్యులు అంటారు, ఈ ఫలానా బ్రహ్మసూత్రాలు, ఫలానా భగవద్గీత ఇవన్నీ కూడా మాకు ఆయన భాష్యం నేర్పిస్తూ ఉన్నారండి, చదువుకుంటూ ఉన్నాము అని చెప్పేసి చెబితే, అవునా, ఆ 4 మాటలు ఆయన నోటి నుండి నేను కూడా వింటాను అని చెప్పేసి వ్యాస మహర్షి నేరుగా శంకరుల వద్దకు వెళ్తారు. ఒక సాధారణ వృద్ధ బ్రాహ్మణుడి రూపంలో వెళ్ళి, మీరేదో బ్రహ్మసూత్రాలు అవే పాఠాలు చెబుతూ ఉన్నారట కదా, బ్రహ్మసూత్రంలో ఫలానా అధ్యాయంలో మొదటి 4 సూత్రాలకు అర్థం వివరించండి అని చెప్పేసి ఆయన అడిగితే శంకరులు చాలా అద్భుతంగా వాటిని వివరిస్తూ వస్తారు. దానిని మళ్ళీ వ్యాసుడు ఖండిస్తాడు. శంకరులు మళ్ళీ దానికి సమాధానం చెబుతారు. శాస్త్రంలో పూర్వపక్షం ఉత్తరపక్షం అని ఉంటుంది. పూర్వపక్షం అంటే క్వశ్చన్ వేసేవాళ్ళు. మనం ఏదైనా ఒక మాట చెప్పామనుకోండి, అది అలా ఎందుకు అవుతుంది, ఇలా అవ్వచ్చు కదా అని చెప్పి ప్రశ్నించే వాళ్ళను పూర్వపక్షం అంటారు. ఆ విధంగా వ్యాస మహర్షి ఎన్నో పూర్వపక్షాలను తీసుకుని వస్తాడు బ్రహ్మసూత్రాలను ఉద్దేశించి. అన్నింటికీ కూడా శంకరులు అద్భుతమైనటువంటి సమాధానాలు చెప్పి దాదాపుగా 7-8 రోజుల పాటు వ్యాస మహర్షికి శంకరాచార్యులకు మధ్య చర్చ జరుగుతుందండి. ఆ చర్చలో వ్యాస మహర్షి లేవనెత్తినటువంటి ప్రతి ప్రశ్నకు కూడా శంకరులు ఎంతో అద్భుతంగా సమాధానం చెప్పి వ్యాస మహర్షిని ఎంతో సంతోషపడేలాగా చేస్తారు. ఆయన వ్యాస మహర్షి యొక్క మెప్పు పొందుతారు. అప్పుడు వ్యాసుడు తన రూపాన్ని విడిచిపెట్టి అసలైనటువంటి రూపంతో దర్శనమిస్తాడు. అలాంటి వ్యాస మహర్షికి సాష్టాంగ నమస్కారం చేసి శంకరులు అనుగ్రహించినందుకు ఎంతో ఎంతో సంతోషపడి తదుపరి కార్యాచరణ ఏమిటి అని చెప్పేసి ఆయనను అడుగుతారు. అంటే ఇదేమిటండి, ఇందాకే కాశీ విశ్వనాథుడు కార్యాచరణ ఏమిటో చెప్పాడు, అంతకుముందు ఇంకొకరు చెప్పారు, మళ్ళీ చెప్పడం ఏమిటి అని అంటే, ఎప్పటికప్పుడు తదుపరి కర్తవ్యం ఏమిటి అని వాళ్ళు బోధిస్తుంటారు. ఇంతవరకు ఇది చేసావు, దీని తర్వాత ఏం చెయ్యాలి అని తక్షణ కర్తవ్యాన్ని వాళ్ళు చెబుతూ వచ్చేవారు. అందులో భాగంగానండి ఒక అద్భుతమైనటువంటి ఘట్టాలు ఇక్కడి నుంచి మనకు కనిపిస్తూ ఉంటాయి. వ్యాస మహర్షి అన్నాడు, సరే బాగానే ఉంది, దేశంలో అద్వైత మతాన్ని స్థాపించవలసినటువంటి అవసరం ఉన్నది. అద్వైత సాంప్రదాయం, అద్వైతం అంటే ఏమీ కాదండి, జీవుడు దేవుడు వీళ్ళిద్దరికీ కూడా భేదం లేదు అని చెప్పేది అద్వైతం. ఇది మనం శాస్త్రంగా చూస్తే చాలా విస్తారంగా ఉంటుంది. సనాతన ధర్మంలో ఉన్నటువంటి యొక్క విశిష్టత ప్రపంచంలో మనకు ఏ మతంలోనూ కనిపించదు, దృష్టిలో పెట్టుకోండి. ఎందుకు అనంటే, మనం ఉన్నాం, మనలో ఒక చైతన్యం ఉంటుంది, ఆత్మరూపంతో ఒక శక్తి. చైతన్యం అంటే ఏం లేదు, నేను చేతిని ఇలా కదిలించాలి అని అంటే ఒక చైతన్యం అవసరం, ఒక శక్తి అవసరం దానికి. చాలామంది అవసాన దశలో ఉన్నవాళ్ళు, పాపం అనారోగ్యంతో ఉన్నవాళ్ళు చేతిని కూడా కదిలించలేకపోతారు. అంటే వాళ్ళలో చైతన్యం లేదు, మెల్లగా చైతన్యం వాళ్ళ నుండి మాయమైపోతూ ఉన్నది. ఆ విధంగా మన శరీరం కదలాలన్నా, మన కళ్ళు పనిచేయాలన్నా, ముక్కు పనిచేయాలన్నా, నోరు పనిచేయాలన్నా, అసలు శరీరానికి కదలిక కావాలి అని అంటే కనుక మనలో చైతన్యం ఉండాలి. ఆ చైతన్యం ఆత్మ నుండి వస్తుంది.
ఆ విధంగా మనలో ఒక ఆత్మ ఉంటుంది, దీనికి జీవాత్మ అని పేరు. అదేవిధంగా పరమాత్మ అంటే భగవంతుడు. ఈ జీవాత్మ ఆ పరమాత్మ రెండూ కూడా ఒకటే అని బోధించేటటువంటిదే ఈ యొక్క అద్వైత మతం. దృష్టిలో పెట్టుకోండి. దీని గురించి మళ్ళీ మనం వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కావున భారతదేశంలో మనం చూసుకుంటే కనుక అందరూ కర్మలు చేస్తూ ఉన్నారు. శంకరాచార్యుల కంటే కూడా ముందు మండన మిశ్రుడు, కుమరిల భట్టు మొదలైనటువంటి వాళ్ళు చాలామంది ఈ భూమి మీద అవతరించారు. అవతరించి వాళ్ళు పాపం వాళ్ళ శక్తి కొలది బౌద్ధాది మతాలను ఖండించడానికి, సనాతన ధర్మాన్ని రక్షించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. మండన మిశ్రుడు సాక్షాత్తు బ్రహ్మదేవుడి అవతారము అని చెప్పేసి చెబుతూ ఉంటారండి. శంకరులేమో శివుడి అవతారం. ఈ విధంగా మనం చూసుకుంటే మండన మిశ్రుడు ఉన్నాడు. మండన మిశ్రుడికి ఒక గురువు గారు ఉన్నారండి. ఆ గురువు గారి పేరు కుమరిల భట్టు అని చెప్పేసి ఒక మహాపండితుడు. ఆయన సామాన్యమైనటువంటి విద్వాంసుడు కాదు. ఆయన సనాతన ధర్మం కోసం నాటి రోజుల్లో ఆయన చేసినటువంటి సేవ గురించి చెబితేనండి చాలా ఆశ్చర్యం వేస్తుంది. నిజంగా అది కదా సేవ అంటే. మనం అందులో 10వ వంతైనా చేస్తున్నామా, 1వ వంతైనా మనం చేస్తున్నామా అనిపిస్తూ ఉంటుంది. ఈ యొక్క కుమరిల భట్టుకి మొత్తం అన్ని వేదాల్లోనూ అన్ని శాస్త్రాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి ప్రావీణ్యత ఉండేదండి. అయితే కాశీ నగరాన్ని రాజధానిగా చేసుకుని సుధన్వుడు అనేటటువంటి ఒక రాజు భారతదేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. భారతదేశానికి అప్పుడు రాజధాని కాశీ అని మనకు అర్థమవుతున్నది. రాజధాని కాశీలో ఉండేది, రాజుగారు కాశీలో ఉండేవాడు. రాజ్యాధిపతి సుధన్వ మహారాజు. ఈ సుధన్వ మహారాజు ఆస్థానంలో అందరూ బౌద్ధ పండితులు ఉండేవారట. జైన పండితులు, బౌద్ధ పండితులు. ఆయన ఎప్పుడో మతం మారిపోయాడు. నేటి రోజుల్లో చాలామంది మతం మారడం మనం చూస్తూ ఉంటాం, చూసారు. ఆ విధంగా సుధన్వ మహారాజు కూడా సనాతన ధర్మాన్ని విడిచిపెట్టేసి బౌద్ధం తీసేసుకున్నాడు. ఆయన రాజ్యంలో బౌద్ధ పండితులు, జైన పండితులు ఉండేవారు. వాళ్ళ విధానాలే ఈయన కూడా అనుసరిస్తూ ఉండేవాడు. నాటి రోజుల్లో రాజ్యాలే మతాలు మారిపోతూ ఉండేవి. నేటి రోజుల్లో మనుషులు మారడం మనం చూస్తాం. కానీ ఎవరైనా ఒక మతానికి చెందినటువంటి పండితుడు ఆ రాజ్యానికి వెళ్ళి ఆ రాజులో ఉన్నటువంటి ఆ పండితుల్ని తన వాదనతో జయించి వాళ్ళ మతాన్ని స్థాపన చేసేవారు. ఆ విధంగా కాశీరాజును కూడా ఎవరో బౌద్ధులు వచ్చారు, కాశీరాజు ఆస్థానంలో ఉన్నటువంటి పండితుల్ని బౌద్ధ వాదనతో జయించి కాశీ రాజ్యాన్ని కూడా బౌద్ధ రాజ్యంగా మార్చేశారంటే దాదాపుగా బౌద్ధ దేశం అయిపోయింది భారతదేశం. అలాంటి సందర్భంలో కుమరిల భట్టు అనేటటువంటి ఒక మహానుభావుడు అవతరించాడండి. ఆయన సుబ్రహ్మణ్య స్వామి అంశ అని కూడా చెబుతూ ఉంటారు. సాక్షాత్తు శంకరులే అంటారు ఆ మాట. నీవు స్కందుడి అవతారమయ్యా అని చెప్పేసి చెబుతూ ఉంటారు. ఆయన నా సనాతన ధర్మాన్ని నేను కాపాడుకోవాలి అని చెప్పేసి ఆయన సంకల్పించాడండి. సంకల్పించి గొప్పగా వేదశాస్త్రాలన్నీ కూడా అధ్యయనం చేశాడు. అధ్యయనం చేసి బౌద్ధాన్ని ఖండించాలి అని అంటే కనుక బౌద్ధం అంటే ఏమిటో తెలుసుకోవాలి కదా. ముందు బౌద్ధం అంటే ఇది అని అర్థమైతేనే ఆయన ఖండించడానికి వీలు పడుతుంది. దాంతో ఈయన ఏం చేశాడంటే మారు వేషంలో బౌద్ధారామాలోనే ఉండేవి బౌద్ధ పాఠశాలలు. ఈయన మారు వేషంలో ఒక విద్యార్థిగా వెళ్ళి బౌద్ధ గురువును ఆశ్రయించి బౌద్ధ శిష్యుడిగా చేరి బౌద్ధ మతం గురించి సంపూర్ణంగా తెలుసుకున్నాడు. ఈయన తెలుసుకున్న తరువాత బౌద్ధ మతాన్ని ఖండించడం ప్రారంభించాడండి. ఒక్కొక్క రాజ్యానికి వెళ్ళి ఈయన కూడా బౌద్ధుల్ని ఖండిస్తూ బౌద్ధ మతాన్ని నిర్మూలించి సనాతన ధర్మాన్ని స్థాపన చేస్తూ ఉండేవాడు. అలాంటి సందర్భంలో ఈయన కాశీ రాజ్యానికి కూడా వెళ్ళాడు. ఈయన కాశీ రాజ్యానికి వెళ్ళి చూస్తే కనుక కాశీరాజ ఆస్థానంలో అందరూ బౌద్ధ పండితులు ఉన్నారు. రాజుగారు యొక్క దర్శనం కోరాడు ఈయన. రాజుగారు అనుమతించారు, ఆహ్వానించారు. లోపలికి వెళ్ళాడు. ఈయనకి గొప్ప మంచి ఆసనం వేశారు. ప్రఖ్యాత పండితుడు కాబట్టి ఏ మతం ఉన్నప్పటికీ కూడా ఇంకొక మతానికి చెందిన పండితులు వస్తే పాపం సగౌరవంగానే ఆహ్వానించేవారండి. ఆ విధంగా కుమరిల భట్టును ఒక మంచి బంగారు ఆసనం మీద కూర్చోపెట్టారు. కూర్చోపెట్టి రాజుగారు కూడా సింహాసనంలో ఆసీనుడయ్యాడు. ఆసీనుడైన తర్వాత అండి కుమరిల భట్టు ఏం చేశాడంటే రాజుగారిని చూస్తూ అన్యాపదేశంగా, అంటే నేరుగా రాజుగారిని అంటే బాగుండదు కదా, అందువల్ల రాజ్యసభకు దగ్గరగా ఒక కోకిల కూస్తూ ఉంటుంది. కూస్తూ ఉంటే ఆ కోకిలను ఉద్దేశించి ఈ విధమైనటువంటి ఒక మరుభూమి లాంటి ప్రదేశంలో నువ్వు వచ్చి ఎంత కూసినా కూడా నీ యొక్క మధుర గానాన్ని ఎవరూ వినరు, నీ వల్ల ఇక్కడ నిష్ప్రయోజనము అని చెప్పేసి అంటాడు ఆయన. అంటే దాని అర్థం ఏమిటి? ఓ రాజా, నువ్వు మహానుభావుడివి, కానీ నీ చుట్టూ ఉన్నటువంటి వీళ్ళంతా కూడా పూర్తిగా వేద వ్యతిరేక మార్గంలో ఉన్నారు.
కావున ఇలాంటి చోట నువ్వు ఉండడం వ్యర్థం, లేదా నువ్వు ఉన్న చోట వీళ్ళందరూ కూడా ఉండడం వ్యర్థం. నువ్వు ఎంత గొప్పవాడువైనా కూడా వీళ్ళ వల్ల నీ శోభ నశిస్తూ ఉన్నది. ఏ విధంగా అయితే ఎవ్వరూ పట్టించుకోని చోట కోకిలు కూస్తూ ఉన్నదో అదేవిధంగా నువ్వు ఇక్కడ ఉండడం వల్ల ఉపయోగం లేదు అని అన్యాపదేశంగా రాజును ఉద్దేశించి ఆయన చెప్తాడండి. అది రాజుకు అర్థమవుతుంది, కానీ రాజులు ఎప్పుడూ కూడా సంయమనంతో ఉంటారు, వెంటనే స్పందించడాలు ఉండవు. ఈ బౌద్ధ పండితులు ఉంటారు చూసారా, ఈ బౌద్ధ పండితులకు వెంటనే అర్థమైపోయి మమ్మల్ని అందరినీ కూడా మరుభూమిలో ఉన్నటువంటి వాళ్ళతో పోలుస్తావా అని చెప్పేసి ఒక్క ఎత్తున వాళ్ళంతా కూడా లేస్తారు. ఆ విధంగా ఆ పండితులకి కుమరెల భట్టుకు ఇద్దరికి కూడా చాలాసేపు శాస్త్ర చర్చ జరుగుతుందండి. చర్చ జరుగుతూనే ఉంటుంది. సుధన్వ మహారాజ్ అంటాడు, ఈ చర్చ అప్పటికీ తెలియదు కాదయ్యా, ఆయన గొప్పగా మాట్లాడుతున్నాడు, మీరు గొప్పగా మాట్లాడుతూ ఉన్నారు, కావున శాస్త్రవాదాలతో ఇది తీర్మానం కాదు, మనకు ప్రత్యక్ష ప్రమాణం కావాలి. కావున నేను ఒక పరీక్ష లాంటిది పెడుతూ ఉన్నాను. ఈ పరీక్షలో ఎవరు నెగ్గితే వాళ్ళ మతాన్ని నేను అంగీకరిస్తాను, నా రాజ్యం అంతా కూడా వాళ్ళ మతమే నేను స్థాపిస్తాను అని చెప్పేసి రాజుగారు ప్రకటిస్తాడు. ఏమిటా పరీక్ష అంటే కనుక ఇటు బౌద్ధులు జైనులు ఉన్నారు, ఇటు కుమరెల భట్టు అలాగే వైదిక మత సంబంధించినటువంటి మన వాళ్ళంతా ఉన్నారు. మీలో ఎవరైతే ఆ ఫలానా కొండపై నుండి క్రిందకు దూకేసి కూడా ప్రాణాలు పోగొట్టుకోకుండా సజీవంగా మళ్ళీ నా ఆస్థానానికి విచ్చేస్తారో వాళ్ళ మతాన్ని నేను అంగీకరిస్తానంటాడు ఆయన. ఇంకా నేరుగా పరీక్ష, ఇంకేమీ శాస్త్రాలు లేవు, వాదాలు లేవు. వెంటనే బౌద్ధులు ఏం చేయగలరు, వాళ్ళకేమి తపశ్శక్తులు అవి ఉండవు కదండి, వాళ్ళది పూర్తిగా అవైదిక మతం కాబట్టి వాళ్ళకి ఏ విధమైనటువంటి దైవిక శక్తులు ఉండవు. కానీ మన వాళ్ళు ఎల్లప్పుడూ కూడా వేదాన్ని పఠిస్తూ యజ్ఞయాగాదులు చేస్తూ భగవంతుడిని పూజిస్తూ జీవిస్తారు కాబట్టి మంత్రశక్తి ఉంటుంది, కాబట్టి వీళ్లకు తపశ్శక్తి ఉంటుంది. వెంటనే కుమరెల భట్టు లేచి నేను దూకుతానని చెప్పేసి ఆయన సిద్ధపడ్డాడు. బౌద్ధులు ఎవరూ కూడా దూకడానికి సిద్ధపడలేదు. అక్కడితోనే ఆయన సగం జయించాడు. కుమరెల భట్టు వెళ్ళి రాజు చూపించినటువంటి ఆ యొక్క ఎత్తైన కొండ ప్రదేశం నుండి ఒక్కసారి వేదమాతను తలుచుకున్నాడు. తలుచుకొని కొండ నుండి లోతుగా ఉన్నటువంటి లోయలోకి దూకివేశాడు. దూకిన తరువాత కూడా చెక్కు చెదరకుండా సుఖంగా నడుచుకుంటూ వచ్చి రాజ ఆస్థానంలో కూర్చున్నాడు. అది వేదం యొక్క గొప్పతనం, అది హిందూ ధర్మం యొక్క గొప్పతనం దృష్టిలో పెట్టుకోండి. ఇంకంతే, వాదన లేదు, ఇంకా చర్చ లేదు. వైదిక మతానికి సంబంధించినటువంటి వ్యక్తి కుమరెల భట్టు గారు చక్కగా అద్భుతంగా దూకి కూడా చిన్న ఘాటు కూడా పడకుండా ఇక్కడికి వచ్చి నిలబడ్డాడు. కాబట్టి వైదిక మతమే, ఈ యొక్క వేద సమ్మతమైనటువంటి విధానమే అసలైనటువంటిది, నేను దీనినే అంగీకరిస్తున్నాను అని చెప్పేసి రాజు చాటింపు వేశాడు. వెంటనే ఆయన రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా వేద మతంలోకే రావాలి అని చెప్పి మళ్ళీ ఆయన ఆజ్ఞాపించాడు. అయితేనండి బౌద్ధ పండితులు ఒప్పుకోలేదు. ఇదేదో మాయాజాలంలాగా ఉంది, కొన్ని మూలికలు ఉంటాయి, కొన్ని అవేవో కొన్ని మ్యాజిక్లు ఉంటాయి, జిమ్మిక్కులు ఉంటాయి, అలా చేసినటువంటి వాళ్లకు దూకినా కూడా ఏమీ అవ్వదు, అలాంటి మ్యాజిక్ ఏదో చేశాడు ఈయన, మేము దీన్ని నమ్మము, ఇంకొక పరీక్ష ఏమైనా పెట్టండి అన్నాడు. ఇదేమిటి వీళ్ళలా అంటున్నారు అని అంటే, సరే కుమరెల భట్టు కూడా పోనీ మరొక పరీక్ష పెట్టండి మహారాజా, నేను సిద్ధమే అని చెప్పేసి ఆయన చెప్పాడు. అప్పుడు సుధన్వ మహారాజా ఏం చేశాడంటే, అంటే నాటి రోజుల్లో ఎంత అద్భుతంగా ఉండేవి చూడండి, ఒక అద్భుతమైనటువంటి ఒక కుండను తెప్పించాడు. కుండను తెప్పించి ఆ కుండలో ఒక సర్పాన్ని పెట్టాడండి, ఒక పావుని పెట్టాడు. పావుని పెట్టి దాన్ని ఒక మూతతో కప్పేశారు. ఆ లోపల ఏముంది అనేది రాజుకు, అలాగే రాజు ఎవరి చేతనైతే అందులో పావును పెట్టించాడో వాళ్ళకి తప్ప ఇంకెవరికీ తెలియదు. అది తెప్పించాడు, ఎక్కడో లోపల పావును పెట్టించి తెప్పించాడు. తెప్పించి సభ ముందు ఉంచారు ఆ యొక్క కుండను. ఉంచి ఇందులో ఏమున్నది అనేది ఎవరైతే సరిగ్గా చెబుతారో వాళ్ళ మతమే ప్రామాణికమైనటువంటి మతము అని చెప్పేసి రాజుగారు అన్నాడండి. అందరూ కూడా మేమంతా రేపు ఉదయం చెబుతాము, మా యొక్క నిర్ణయాన్ని రేపు తెలియజేస్తామని చెప్పారు. ఆ రోజు సభకు సెలవు ఇచ్చారు, అందరూ కూడా బయలుదేరి వెళ్ళారండి. వీళ్ళందరూ ఏం చేశారు, మన యొక్క వేద పండితులు కుమరెల భట్టు మొదలైనటువంటి వైదికులందరూ కూడా సూర్య భగవానుణ్ణి ప్రార్థించారు. ఈ రోజున సూర్యనారాయణ స్వామి ఆలయ ప్రధాన సేవకులు కూడా వచ్చారు ఇక్కడికి, చూడండి అదే కథ వచ్చింది. వీళ్ళంతా కూడా సూర్య భగవానుణ్ణి ప్రార్థించారు, సూర్య మంత్రాలతో ప్రార్థించి ఆ కొండలో ఏముందో తెలియజేయమని సూర్యుడిని కోరారు వాళ్ళు. ఆయనకు సర్వసాక్షి అని పేరు, ఎక్కడ ఏం జరుగుతుందో సూర్యుడికి తెలుస్తుంది. కావున సూర్యుడు అందులో ఏముందో వాళ్ళకు తెలియజేశాడు. బౌద్ధులు ఏం చేశారు, బౌద్ధులకు మంత్రాలు అవి ఉండవు కాబట్టి
వేరే వేరే మార్గాల్లో వాళ్ళు కూడా అందులో ఏముందో తెలుసుకున్నారు. ఇక్కడ జాగ్రత్తగా వినండి, ఆ కుండలో ఏముంది అనేది సూర్యుడు చెప్పాడు, అంతేకాని పాము ఉందని చెప్పలేదు, దృష్టిలో పెట్టుకోండి. అయితే సూర్యుడు ఆ కుండలో ఫలానా ఉన్నది అని వాళ్ళకి చెప్పాడండి. బౌద్ధులు కూడా వాళ్ళ వాళ్ళ పద్ధతుల్లో ఆ కుండలో ఏముందో తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత మరునాడు ఉదయం సభ ప్రారంభమైన తర్వాత మీ అభిప్రాయాలు చెప్పండి అని చెప్పేసి రాజుగారు అన్నారు. బౌద్ధులు వెంటనే లేచి ఆ కుండలో పాము ఉంది అన్నారు. అంటే రాజుగారు ఏమి మాట్లాడలేదు, ఇంకా సమాధానం చెప్పలేదు. వైదిక మతం వాళ్ళని కుమరెల భట్టును అడిగాడు, ఆ కుండలో ఏముందో చెప్పండి అయ్యా అని చెప్పేసి. వెంటనే అప్పుడు కుమరెల భట్టు గారు అన్నాడు, ఆ కుండలో అనంత శయునిపై శయనిస్తూ ఉన్నటువంటి శేషతల్పశాయి అంటాం మనం, మహావిష్ణువు ఆదిశేషుపై నిద్రిస్తూ ఉన్నాడు ఆ కుండ లోపల అని చెప్పేసి కుమరెల భట్టు తెలియజేస్తాడండి. వెంటనే అప్పుడు రాజుగారు మూత తీసి చూస్తే చక్కగా దివ్యమంగళమైనటువంటి అనంత పద్మనాభస్వామి వారి విగ్రహం అందులో కనిపిస్తుంది, అందులో దర్శనం ఇస్తుంది. సూర్యుడు చెప్పింది అది ఈ పండితులకు. ఈయన పెట్టడం పామే పెట్టించాడు. రాజులకు ప్లాన్ ఏ, ప్లాన్ బి లాంటివి చాలా ఉంటాయి. అందులో ప్లాన్ ఏలో భాగంగా పాము పెట్టించాడు. ఈ బౌద్ధులు చేసినటువంటి ఎంక్వైరీలో అందులో పాము ఉంది అని చెప్పి తేలింది. కానీ తర్వాత రాత్రి మార్పించేశాడు ఆయన. రాత్రి మార్పించేసి అందులో అనంత పద్మనాభస్వామి వారి యొక్క విగ్రహాన్ని, అందులో శేషతల్పం మీద శయనించమన్నటువంటి విగ్రహాన్ని ఆయన పెట్టించాడు. సూర్యుడు ప్రత్యక్ష సాక్షి కాబట్టి వాళ్ళు అడగగానే ఆయన అప్పటికి ఏది చెప్పినప్పటికీ కూడా మళ్ళీ మారిన వెంటనే ఆ మార్పు కూడా వచ్చి సూర్యుడు చెప్పాడు వీళ్ళకి. అంటే భగవంతుణ్ణి నమ్ముకుంటే మనం ఎప్పటికీ మోసపోము అన్నదానికి ఇది ఉదాహరణ, దృష్టిలో పెట్టుకోండి. సూర్యుడు చెప్పాడు పాపం, ముందు అందులో పాము ఉందన్నాడు. వీళ్ళు పాము ఉందని చెప్పేయచ్చు కదా, చెప్పడానికి అవకాశం ఉంటుంది కదా. ఎప్పుడైతే మార్పు చేశారో మళ్ళీ సూర్యుడు వచ్చాడు. నిన్న మీరు నన్ను ఉపాసించి నన్ను అడిగారు కాబట్టి ఇప్పుడు చెబుతూ ఉన్నాను, అందులో పాము లేదు, ఇప్పుడు మార్పు జరిగింది, ఇందులో ఈ విధంగా అనంత పద్మనాభస్వామి ఉన్నాడు అని అంటే అదే మాట వీళ్ళు చెప్పారు. ఆశ్చర్యపోయాడు మహారాజు. అప్పుడు వీళ్ళ యొక్క ఇంటిలోనే ఈ యొక్క వైదిక మతానుయాయులు ఎవరైతే ఉన్నారో వీళ్ళ వద్దనే భగవంతుడు ఉన్నాడు, కావున ఇదే అసలైనటువంటి మతం అని చెప్పేసి రాజుగారు అంగీకరించి బౌద్ధాన్ని పూర్తిగా బహిష్కరిస్తున్నట్లుగా ప్రకటించి పూర్తిగా సనాతన ధర్మస్థాపన కాశీ రాజధానిగా నాటి భారతదేశంలో జరిగిందండి. ఈ గొప్ప కార్యక్రమం చేసినటువంటిది కుమరెల భట్టు గారు. అయితే కుమరెల భట్టు గారు చేసిన తర్వాత కూడా ఇంకా చాలా చాలా లోపాలు ఉన్నాయి, ఇంకా సరిచేయాల్సింది ఉంది. ఒక్కరే వచ్చి అంతా చేయలేరు కదా. ఆ విధంగా కుమరెల భట్టు తాను సాధించవలసింది సాధించేశాడు. సాధించిన తర్వాత అండి పాప ఎంత గొప్పవాళ్ళో చూడండి మన వాళ్ళు. కుమరెల భట్టు అనుకున్నాడు, నేను సరే సనాతన ధర్మస్థాపన కోసమే నేను చేసినప్పటికీ కూడా నేను కొన్ని తప్పులు చేశాను అని చెప్పేసి ఆయన బాధపడ్డాడండి. అది అలా ఉంచుదాం, అది మళ్ళీ చెబుతాను. శంకర భగవత్పాదాచార్యుల వారు సనాతన ధర్మస్థాపన చేయడం కోసం కుమరెల భట్టు వంటి మహాపండితుడు ఆయనను నేను వాదనలో జయించి ఆయన ద్వారా నా యొక్క మార్గాన్ని స్థాపన చేయాలి అని చెప్పేసి శంకరులు భావించారండి. శంకరులు భావించడం వల్ల కుమరెల భట్టు గురించి తెలుసుకున్నటువంటి శంకరులు నర్మదా నదీ తీరానికి రావడం జరిగింది. ఇంతలో అక్కడ ఉన్నటువంటి జనులు కుమరెల భట్టు ఆయన ఇంట్లో లేరండి, ఆయన ఇంకా ప్రాయోపవేశానికి సిద్ధపడ్డాడు, ఆయన ఫలానా చోట ఆయన అగ్నిప్రవేశం చేస్తూ ఉన్నాడు అని చెప్పేసి చెప్పారు. చెప్పిన వెంటనే చాలా వేగంగా ఆయన ఉన్నటువంటి ప్రదేశం ఎక్కడో తెలుసుకుని శంకర భగవత్పాదాచార్యుల వారు అక్కడికి వెళ్ళారు. శంకరులు వెళ్ళేటటువంటి సమయానికి కుమరెల భట్టు ఊకతో కూడినటువంటి ఒక చితి, ఒక నిప్పు ఏర్పరచుకొని ఆ నిప్పులో తనను తాను దహించుకుంటూ ఉన్నాడు. ఏమిటి కారణము అనంటే కనుక మొట్టమొదటిది, నేను బౌద్ధాశ్రమంలో నేను మారువేషంతో అబద్ధమాడి నేను శిష్యుడిగా చేరాను. ఇది మహాపరాధం. అంటే శిష్యుడిగా చేరి బౌద్ధ గురువును కూడా నేను మోసం చేసి ఆయన దగ్గర నేను బౌద్ధ విద్యలు నేర్చుకున్నాను. నేను గురుద్రోహము అనేటటువంటిది సనాతన ధర్మంలో చాలా పెద్దది, చాలా పెద్ద దోషం, పెద్ద ద్రోహం. ఈ పాపానికి పరిహారంగా నేను ఈ యొక్క ప్రాయోపవేశం చేస్తూ ఉన్నాను. నేను చేయవలసినటువంటి పని అయిపోయింది కాబట్టి నేను ఇంక జీవించనక్కర్లేదు. నా శిష్యులు కూడా గొప్పవాళ్ళు చాలామంది తయారయ్యారు. కావున నేను ఈ విధంగా చితి పేర్చుకుని నా శరీరాన్ని అగ్నికి సమర్పించుకుని నేను ప్రక్షాళన పొందుతాను, పాపం నుండి, ఆ యొక్క గురుద్రోహ పాపం నుండి బయటపడతాను అని చెప్పేసి ఆయన ఆ విధంగా
ఈ యొక్క ధాన్యపు ఊక ఉంటుంది చూసారా, ఊకతో పెద్ద ఊక పర్వతం లాంటిది ఏర్పరచుకొని దానికి నిప్పు పెట్టుకుని అందులో కూర్చొని దహించుకుంటున్నాడు ఆయన. చాలా సాహసం, అది ఎంతో శక్తి కావాలి అలాంటి వాటికి. అప్పుడు శంకరాచార్యుల వారు అక్కడికి వచ్చారండి. అక్కడికి వచ్చి, అయ్యా మీరు మహాత్ములు మహాపండితులు, మిమ్మల్ని ఉపయోగించుకుని, అంటే మిమ్మల్ని నా వాదనలో, నా యొక్క అద్వైత వాదనతో మిమ్మల్ని కూడా జయించి నా యొక్క అద్వైత మతాన్ని మీ ద్వారా స్థాపింపజేయాలి అని చెప్పేసి నేను అనుకుంటూ ఉన్నాను. ఇంతలో చూస్తే మీరు ఈ విధంగా ప్రాయోపవేశం చేస్తున్నారే అని చెప్పేసి ఆయన శంకరులు కొంతగా బాధపడ్డారండి. బాధపడితే కుమరిల భట్టు జరిగిందంతా కూడా ఆయన చెప్పాడు. నేను ఇంతసేపు చెప్పినటువంటి కథ అంతా కూడా చెప్పి, ఇది కారణం, ఇందువల్ల నేను ప్రాయోపవేశం చేస్తున్నాను అని చెప్పేశాడు. చెప్పేస్తే అప్పుడు శంకరులు అన్నారు, మీరు సాక్షాత్తుగా స్కందుడి అంశ, అది నాకు తెలుసు, సాక్షాత్తు కుమారస్వామి అంశ. మీరు చేసినటువంటిది కూడా సనాతన ధర్మస్థాపన కోసం చేశారు, అంతే తప్ప మీకు వేరే దురుద్దేశం ఏదీ లేదు. కావున మీరు చేసినటువంటిది తప్పు కానే కాదు, మీరు చేసింది ధర్మసమ్మతమే. కావున మీరు దయచేసి ఈ పని చేయకండి. మీరు ఇప్పటి వరకు మీ దేహం సగం కనుక దహించిపోయి ఉంటే కనుక నా శక్తితో నేను మళ్ళీ మిమ్మల్ని పూర్తిగా నేను పునరుజ్జీవింపజేస్తాను, మీరు మళ్ళీ బయటకు వచ్చేయండి, వచ్చేసి మీరు మళ్ళీ నాతో కలిసి రండి అని చెప్పేసి శంకరులు కోరుతారు. కోరితే లేదు నేను ఈ పని చేయను, మీరు సర్వసమర్థులు అన్న విషయం నాకు తెలుసు, మీరు నన్నేమిటి తలుచుకుంటే బ్రహ్మాండాలను కూడా ఉద్ధరించగలరు, కానీ నేను నిర్ణయం తీసుకున్నాను, మళ్ళీ నేను ఆ మాట నేను తప్పే ప్రయత్నం చేయను, అందువల్ల నేను ఇందులో ఈ విధంగా నేను వెళ్ళిపోతాను, నాకు అవసాన దశ కూడా వచ్చేసింది, దయచేసి చివరి క్షణంలో చెప్పవలసినటువంటి 4 బ్రహ్మవాక్యాలు కాస్త నాకు మీరు బోధించండి, బోధించి నన్ను కృతకృత్యుణ్ణి చేయండి, నన్ను ఉత్తమమైనటువంటి లోకాలకు పంపించండి అని చెప్పేసి శంకరులను కోరుకుంటాడండి. ఆ కోరుకునేటటువంటి సందర్భంలో నా శిష్యుడు, నాతో సమానుడు అయినటువంటి మండన మిశ్రుడు అని ఒక ఆయన ఉన్నాడు, మీరు ఆయన వద్దకు వెళ్ళండి, మీరు నాతో ఏదైతే చేద్దాం అనుకున్నారో అది మండన మిశ్రుడితో మీరు చేయవచ్చు, నేను మాత్రం ఇక బయలుదేరతాను అని చెప్పగా, ఆ యొక్క కుమరిల భట్టు ప్రార్థన మేరకు శంకర భగవత్పాదాచార్యుల వారు ఆయన చెవిలో బ్రహ్మోపదేశం చేస్తారు, బ్రహ్మవాక్యాలను చెప్పి ఆయనకు మోక్షాన్ని ప్రసాదిస్తారండి. అద్భుతమైనటువంటి ఘట్టం. శంకరులు సాక్షాత్తు శివుడు, కుమరిల భట్టు సాక్షాత్తు సుబ్రహ్మణ్య స్వామి, ఆ యొక్క సమాగమం మనకు ఇక్కడ కనిపిస్తూ ఉంటుంది. హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ. ఆ విధంగా ఆయన కుమరిల భట్టు ఉత్తమ లోకాలకు బయలుదేరాడు. శంకరులు ఆ తర్వాత ఆయన నుండి మండన మిశ్రుడు యొద్దకు వెళ్ళడానికి బయలుదేరారండి. మండన మిశ్రుడు మాహిష్మతి సామ్రాజ్యంలో ఉంటాడు, ఆయన మాహిష్మతిపురంలో ఉంటాడు ఆయన. కావున మాహిష్మతిపురానికి శంకరులు శిష్యుల్ని తీసుకుని ఆకాశ మార్గంలో వెళతారు. ఇది మనలో చాలామందికి తెలియదు. ఆయన నడుచుకుని వెళతారనుకుంటారు. 32 ఏళ్ల పాటు మాత్రమే జీవించినటువంటి శంకరులు అన్ని చోట్లకు కూడా ఆయన కాలినడకన వెళ్ళి ఉంటే ఎన్ని పనులు చేయగలిగేవారు, ఎన్ని సాధించగలిగేవారు. ఆయన యోగశక్తిని ఉపయోగించుకుని ఆకాశయానమే చేస్తూ ఉండేవారు. శిష్యుల్ని తీసుకుని ఆయన కుమరిల భట్టు వద్ద నుండి మండన మిశ్రుడి వద్దకు, ఆ యొక్క నగరానికి ఆకాశ మార్గంలో చాలా వేగంగా వచ్చేస్తారండి. వచ్చేసి మాహిష్మతిపురంలో ఒక నర్మదా నదీ తీరంలో ఆయన దిగుతాడు. దిగిన తర్వాత కొంతమంది మహిళలు ఉంటారు. ఆ మహిళలు నర్మదా నదీ తీరంలోని కొంత నర్మదా నదిలో ఉన్నటువంటి నీటిని బిందెల్లో మోసుకుంటూ నడుచుకుని వెళుతూ ఉంటారు. వాళ్ళ వద్దకు వెళ్ళి శంకరులు ఇక్కడ మండన మిశ్రుడు ఎక్కడుంటాడు అని చెప్పేసి అడుగుతారు. అడిగిన వెంటనే వాళ్ళు అంటారు, మేము కూడా మండన మిశ్రుడు యొక్క ఇంట్లో పనిచేసేటటువంటి పరిచారకులమే, మేము ఆయన ఇల్లు ఫలానా చోట ఉంటుంది అని వాళ్ళు కొన్ని గుర్తులు చెబుతారండి. ఆ గుర్తుల్లో ఒక గుర్తు చాలా అద్భుతంగా ఉంటుందండి. ఏమిటంటే, ఈ మొత్తం మాహిష్మతిపురంలో ఏ ఇంటి బయట అయితే కొన్ని పక్షులు కర్మ గొప్పదా, జ్ఞానం గొప్పదా, వేదములు స్వతః ప్రమాణములా, లేకపోతే పరతః ప్రమాణములా, లేకపోతే ఆత్మజ్ఞానం అంటే ఏమిటి, బ్రహ్మజ్ఞానం అంటే ఏమిటి, కర్మ అంటే ఏమిటి, వేదములు అంటే ఏమిటి, ఈ విధమైనటువంటి చర్చ ఒక ఇంటి ముందు ఎక్కడైతే పక్షులు చేసుకుంటూ ఉంటాయో ఆ ఇల్లే మండన మిశ్రుడి ఇల్లు అని చెప్పేసి చెబుతూ ఉంటారు. చూడండి, అంటే ఆయన ఇంటి బయట ఉన్న పక్షులే ఇన్ని మాట్లాడుకుంటూ ఉంటాయి. మరి ఇంకా ఆయన ఎంత గొప్పవాడు, ఆయన సామాన్యుడా? అంటే వాళ్ళు రోజు వాళ్ళ ఇంట్లో చేసుకునేటటువంటి చర్చలన్నీ కూడా విని విని పక్షులు కూడా అవే చేస్తూ ఉంటాయి.
అంత గొప్ప పండితుడు ఆయన, అంత మహాపండితుడు, సామాన్యుడేం కాదు. శంకరుల జీవిత చరిత్ర ఆధారంగా వచ్చినటువంటి సినిమాల్లో మండనమిశ్రుణ్ణి, ఈ యొక్క మండనమిశ్ర మహాపండితుడిని చూపించడం చేత కాక చాలా అజ్ఞానంతో చూపిస్తారండి. ఆయన మహానుభావుడు, సాక్షాత్తుగా బ్రహ్మదేవుడు అవతారం ఆయన. ఆ విధమైనటువంటి మండనమిశ్రుడి ఇంటిని శంకరులు గుర్తిస్తారు. ఆ ఇంటి బయటకు వస్తే అనేక పక్షులు చక్కగా శాస్త్ర చర్చ చేస్తూ ఉంటాయి. తర్క మీమాంసాది శాస్త్ర చర్చలు చేసుకుంటూ ఉంటాయి. ఆయన ఆశ్చర్యపోతాడు. శంకరులకు కూడా కొత్త అది, ఇంత గొప్ప వాళ్ళు కూడా ఉంటారా, ఇంత గొప్ప మహాపండితులు ఉంటారా అని చెప్పేసి చాలా సంతోషపడతారు. ఆయన సంతోషపడి ఇంటి బయట ఉంటారు. ఆ రోజున మండనమిశ్రుడి ఇంట్లోనండి శ్రాద్ధం జరుగుతూ ఉంటుంది. మన భాషలో చెప్పాలంటే తద్దినం జరుగుతూ ఉంటుంది. ప్రతి సంవత్సరానికి ఒకసారి చేస్తారు చూసారు, అది ఆయన లోపల చేసుకుంటూ ఉంటాడు. మండనమిశ్రుడు వాళ్ళ పితృదేవతలకు శ్రాద్ధం చేసుకుంటూ ఉంటే సాక్షాత్తు భోక్తలు ఎవరట? జైమిని మహర్షి, వ్యాస మహర్షి, వాళ్ళిద్దరే భోక్తలట. వాళ్ళిద్దరినీ భోక్తలుగా పిలుచుకుని ఆయన వాళ్ళ పితృదేవతలకు శ్రాద్ధం ఆచరించుకుంటూ ఉన్నాడు. తలుపు వేసి ఉన్నది. ఎందుకు అనంటే శ్రాద్ధం చేసినప్పుడు సహజంగా తలుపులు వేసేస్తారు. ఎందుకంటే గబుక్కుని ఎవరైనా భిక్షకు వచ్చారనుకోండి, భిక్ష వేయకూడదు. అందుకే మన ఇళ్లలో తద్దినాలు జరిగినప్పుడు ఎవరైనా ముష్టి వాళ్ళు వస్తే కనుక మన వాళ్ళు భిక్ష వేయరు. ఇంట్లో తద్దినం జరుగుతూ ఉన్నదయ్యా, సాయంత్రం రా అని చెప్పేసి చెప్తారు, తర్వాత వేస్తూ ఉంటారు. పితృదేవతలకు సమర్పించకుండా పితృతిథి నాడు వేరే ఎవ్వరికీ ఏ విధమైనటువంటి సమర్పణ చేయకూడదు. అందుకే పండితులు నేటికి కూడా ఇంట్లో చేసుకునేటటువంటి దేవతార్చనలు కూడా పితృతిథి ఆ కార్యక్రమం పూర్తయిన తర్వాతే చేస్తారు. అంతేకాని ముందు చేయరు. ముందు పంచాయతన పూజ చేసేసి నైవేద్యం చేసి అప్పుడు శ్రాద్ధం చేయరు. శ్రాద్ధం చేసిన తరువాతే దేవతార్చన చేసుకుంటారు. కావున పితృతిథి నాడు పితృ కార్యక్రమమే అతి ముఖ్యమైనది. అది చేసిన తర్వాతే ఇంకేదైనా చేయాలి. అందువల్ల ఎవరైనా వచ్చి ఏదైనా అర్థిస్తే కనుక మనం ఇవ్వకపోతే ఒక దోషం, ఇస్తే ఒక దోషం, ఈ గొడవలన్నీ ఎందుకులే అని చెప్పేసి చక్కగా కుక్కలు, రకరకాల జంతువులు కూడా ఉంటాయి కదండి. ఆర్థికం చేస్తున్నప్పుడు కుక్క వచ్చి చూస్తే అదొక దోషం, పిల్లి వస్తే ఇంకొక దోషం, రకరకాల దోషాలు ఉంటాయి. అందువల్ల ఆయన ఏం చేశాడు, మొత్తం ఇంటి తలుపులన్నీ కూడా బయట నుండి వచ్చే తలుపులన్నీ మూసేసి చక్కగా లోపల శాస్త్రోక్తంగా వాళ్ళ పితృదేవతలకు ఆయన శ్రాద్ధ కర్మను ఆచరిస్తూ ఉన్నాడండి. శంకరులు ఇంటి బయట నించుని లోపలికి వెళదామంటేనేమో తలుపు వేసేసింది. ఏం చేద్దామా అని ఆలోచించి ఆయనప్పుడు యోగ శక్తితో ఆయన లోపలికి వెళ్ళి లోపల ప్రత్యక్షమైపోతారు. ప్రత్యక్షమైపోతే ఎదురుగా వ్యాస మహర్షి, జైమిని మహర్షి, ఈ పక్కేమో మండనమిశ్రుడు వాళ్లకు పూజ చేస్తూ శ్రాద్ధ కార్యక్రమం చేస్తూ ఉంటాడండి. సాధారణంగా ఈ యొక్క దండకమండలాలు ధరించినటువంటి సన్యాసులు ఈ యొక్క శ్రాద్ధ సమయాల్లో వస్తే కొంతమంది నాటి రోజుల్లో అపశకునంగా భావించేవారు. అపశకునంగా భావించి శంకరాచార్యుల్ని ఆయన నిందిస్తాడు. ఆ మాట వాస్తవం. ఎందుకంటే ఆయన చాలా అసలు ఎంతో కర్మఠుడు. ఆయన కర్మ చేయడం పైన అమితమైనటువంటి శ్రద్ధతో ఉంటూ ఉండేవాడు. ఆ స్థాయిలో ఉన్నవాళ్ళు అలాగే ఉంటారు. శంకరులు ఆ స్థాయిని మించినటువంటి వాళ్ళు. దాంతో శంకరులకు కర్మ అక్కర్లేదు, జ్ఞాన మార్గంలో ఉన్నారు. ఆ విధంగా నేను ఇంత గొప్పగా శ్రాద్ధ తిథి చేస్తూ ఉంటే దండకమండలు ధరించే ఒక సన్యాసి వచ్చేసాడా అని చెప్పేసి శంకరుల్ని ఆయన దూషిస్తాడు. ఒక 4-5 మాటలతో ఆయన దూషిస్తాడు. దూషిస్తే వెంటనే వ్యాస జైమినులు ఇద్దరూ కూడా నువ్వు చేస్తున్నది తప్పయ్యా, ఇది మహాపరాధం. వచ్చినటువంటి ఆయన సాక్షాత్తు శివుడు, దృష్టిలో పెట్టుకో. ఏ మాట అంటే ఆ మాట మాట్లాడకు. నువ్వు చేసుకుంటూ ఉన్నటువంటి ఈ కర్మ ఈ సందర్భంలో ఆయన రావడం నీ అదృష్టం, కావున ఆయన్ను కూడా పూజించు అని చెప్పేసి చెబితే క్షమాపణ వేడుకుని వెంటనే చక్కగా శంకరులను కూడా ఆయన పూజిస్తాడు. పూజించి భోక్తలతో పాటుగా, అంటే భోక్తల భోజనం పూర్తయిన తర్వాత మీరు కూడా మా ఇంటి యందు భిక్ష తీసుకుని వెళ్ళండి అని చెప్పేసి ఆయన అర్థిస్తాడండి. అంటే పండితులు అలా ఉంటారు. ఏదో తాత్కాలికంగా చిన్న కోపం వచ్చినప్పటికీ కూడా మళ్ళీ సత్యాన్ని తెలుసుకుని వెంటనే తప్పు దిద్దుకునేటటువంటి ప్రయత్నమే చేస్తారు. ఆ విధంగా శంకరుల్ని ఆయన భిక్షకు ఆహ్వానం చేశాడు. ఆహ్వానం చేస్తే శంకరులు అన్నారు, నేను సాధారణమైనటువంటి అన్నభిక్ష కోసం నేను రాలేదయ్యా, నేను నీతో వాదభిక్ష కోసం వచ్చాను. నువ్వు నాతో శాస్త్రవాదం చెయ్యి. శాస్త్రవాదం చేసి నువ్వు కనుక నన్ను గెలిస్తే నేను నీ మార్గంలోకి వస్తాను, నువ్వు గెలిస్తే నువ్వు నా మార్గంలోకి రావాలి అని చెప్పేసి ఒక షరతు మీద శాస్త్రవాద భిక్ష కోరతాడు ఆయన. అప్పుడు అంటాడు ఆయన, చాలా సంతోషం, వాదభిక్ష ఇవ్వడానికి నేను కూడా సిద్ధమే, కాకపోతే నేడు ఇంట్లో పితృ కార్యక్రమం జరుగుతోంది కాబట్టి నేడు సాధ్యపడదు, రేపు ఉదయం రావాల్సింది అని చెప్పేసి ఆయన
కోరుకుంటాడండి. తప్పక అలాగే చేస్తారని చెప్పేసి శంకరాచార్యుల వారు అక్కడ ఉన్నటువంటి వ్యాస జైమిని మహర్షులిద్దరికీ కూడా నమస్కారం చేసి ఆయన అక్కడి నుంచి అంతర్ధానం అయిపోతారు. నేను రేపు ఉదయమే వస్తానని చెప్పేసి ఆ విధంగా ఆ రోజున మొత్తం కార్యక్రమం అంతా కూడా పూర్తయిపోతుంది. పూర్తయిపోయిన తర్వాత వ్యాస మహర్షి, జైమిని మహర్షి, మండన మిశ్రుడు ముగ్గురు మధ్యాహ్నం కార్యక్రమం పూర్తయిన తర్వాత కాసేపు రహస్యంగా కొన్ని సమాలోచనలు చేసుకుంటారు. సమాలోచనలు చేసుకున్న తర్వాత వ్యాస జైమినులు ఇద్దరూ కూడా అంతర్ధానం అయిపోతారు. అంతర్ధానం అవ్వడం ఆ రోజు గడుస్తుంది. తరువాతి రోజు ఉదయం శంకరాచార్యుల వారు వాదం కోసం మళ్ళీ మండన మిశ్రుడి ఇంటికి వస్తారు. ఎంతో గొప్పగా వాళ్ళిద్దరూ కూడా వాదనకు సిద్ధపడతారు. ఏమిటి వాదన అనంటే కనుక బౌద్ధుల్ని ఖండించడము, అలాగే వేద వ్యతిరేక మతాలను ఖండించడం అయిపోయింది. ఇక స్థాపించవలసింది అసలైనటువంటి సనాతన ధర్మాన్ని స్థాపించడం కావాలి. అంటే సనాతన ధర్మంలో 2 మార్గాలు ఉంటాయని అందరూ శ్రద్ధగా వినాలి. కర్మ మార్గము, జ్ఞాన మార్గము, 2 మార్గాలు ఉంటాయి. కర్మతో ఒక స్థాయి వరకు వెళ్ళాలి అని వేదాలు చెబుతాయి. ఒక స్థాయి తర్వాత ఆ కర్మ మార్గాన్ని విడిచిపెట్టి జ్ఞాన మార్గంలోకి వెళ్ళిపోవాలి అని చెప్పేసి కూడా వేదాలే చెబుతాయి. అయితే మండన మిశ్రుడు చేసేటటువంటి తప్పు ఏమిటంటే జీవితాంతము కర్మ మార్గంలోనే ఉండిపోవాలి, ఇక అసలు జ్ఞాన మార్గంతో పని లేదు, కర్మే సర్వస్వము, కర్మే అంత్యము అని చెప్పేసి ఆయన అపార్థం చేసుకుంటాడు. ఒక స్థాయికి వచ్చేంత వరకు కర్మలు చేస్తూ ఉండడం గొప్పది, చేయాలి. కృష్ణ పరమాత్మ కూడా చేసి చూపించాడు. అదేవిధంగా యద్యదాచరతి శ్రేష్ఠ అంటాను చూసారా, లోకంలో శ్రేష్ఠులు గొప్పవాళ్ళు ఏదైతే ఆచరిస్తారో దానిని చూసి ప్రజలందరూ కూడా ఆచరిస్తారు. కావున కృష్ణ పరమాత్మ కూడా కర్మ చేసి చూపించాడు. ధర్మరాజు కూడా ఆ స్థాయిలో ఉన్నప్పుడు యజ్ఞయాగాదులు ఆచరించాడు. భగవద్గీతను ఉపదేశించేటటువంటి సమయంలో కూడా మనం చూసుకుంటే అర్జునుడు నువ్వు జ్ఞాన మార్గం గొప్పదంటున్నావు కదయ్యా, అందువల్ల నేను యుద్ధం చేయను అని అంటాడు. అలా కాదయ్యా, జ్ఞాన మార్గం గొప్పదే కానీ నీకు కాదు, నువ్వు ఇంకా సాధారణ స్థాయిలో ఉన్నావు, నువ్వు ఇంకా కర్మ మార్గంలోనే తరించవలసినటువంటి స్థాయిలో నువ్వు ఉన్నావు. జ్ఞాన మార్గంలోకి వచ్చేసి కర్మను విడిచిపెట్టి కేవల జ్ఞాన మార్గంలో ఉండగలిగేటటువంటి స్థాయి నీకు లేదు, కావున నువ్వు కర్మే చేయాలి అని చెప్పేసి అర్జునుడికి బోధిస్తాడు. అర్జునుడి స్థాయి అది అని అంటే మనందరి స్థాయి గురించి చెప్పాలా అండి. కావున జీవితంలో ఒక స్థాయి వరకు కర్మలను ఆచరిస్తూ ఉండాలి. ఏమిటా స్థితి అని అంటే కనుక మనిషికి ఎప్పటి వరకు అయితే కోరికలు ఉంటాయో అప్పటి వరకు కర్మలు చేస్తూ ఉండాలి. ఇది శాస్త్రం చెప్పేటటువంటి మాట. మనకేమో బుర్ర నిండా మనం కోరికలు పెట్టేసుకుని కర్మను వదిలేసి నేను ధ్యానం చేసుకుంటూ కూర్చుంటాను, మాది జ్ఞాన మార్గం, మీరు లో లెవెల్లో ఉన్నారంటే చాలా అజ్ఞానం అండి. అది మన మనస్సులో కోరిక లేని స్థితి అనే స్థితికి మనం చేరుకున్నాం అనుకోండి, కర్మలను వదిలేయాలి. వదిలేసి మనం అప్పుడు జ్ఞాన మార్గంలో పయనించాలి. నిజంగా మనం గుండెల మీద మనం చెయ్యేసుకుని చెప్పగలమా అండి నాకు ఏ కోరిక కూడా లేదు అని చెప్పేసి? ఇక్కడ ఉన్న వాళ్ళలో ఒక్కరైనా చెప్పగలరా ఏ కోరిక లేనటువంటి స్థితిలో నేనున్నాను అని చెప్పేసి? కోరిక లేనటువంటి వ్యక్తి ఎవరైనా ఒక అతను ఉన్నాడు అని అంటేనండి సాక్షాత్తుగా శివుడు కావడానికి ఆయన ఒక అడుగు దూరంలో ఉన్నాడని అర్థం, అంతే. అలాంటి కోరిక లేని స్థితికి వెళ్ళినటువంటి వాళ్ళు కర్మ మార్గాన్ని విడిచిపెట్టి జ్ఞాన మార్గానికి వెళ్ళాలి. మండన మిశ్రుడు మహాపండితుడు, అన్నీ తెలిసినటువంటి వాడు. కాకపోతే ఆయనలో ఉన్నటువంటి ఒక చిన్న దోషం ఏమిటట, కర్మే సర్వస్వము, జీవితాంతము కర్మ చేస్తూ ఉండాలి. కోరిక లేని స్థితి అనేటటువంటిది వచ్చినప్పటికీ కూడా కర్మే ముఖ్యము అని చెప్పి ఆయన అనుకుంటూ ఉండేవాడు, అదే చెబుతూ ఉండేవాడు. శంకరులకు మండన మిశ్రుడికి అక్కడే పేచి, మిగిలిన అన్ని అంశాల్లో వీళ్ళిద్దరి మాట ఒకటే. కావున మండన మిశ్రుడితో ఈయన వాదానికి కూర్చుంది అక్కడ. కర్మ గొప్పదా అంటే కర్మ మార్గం గొప్పదా, జ్ఞాన మార్గం గొప్పదా అని అక్కడ చర్చ అండి. అక్కడ జ్ఞాన మార్గమే గొప్పది అని చెప్పేసి చివరికి చర్చ తీర్మానం అవుతుంది. దాని ఉద్దేశం ఎవరు కర్మ చేయకూడదు అనా? కాదు. కర్మ మార్గము అనేటటువంటిది ఒక స్థాయి వరకు మనం అవలంబించి ఆ తర్వాత మనం ఎంచుకోవలసింది జ్ఞాన మార్గమే. కర్మ మార్గం ద్వారా మనం చేరవలసినటువంటిది జ్ఞాన మార్గాన్నే. కావున కర్మ మార్గము కంటే జ్ఞాన మార్గము గొప్పది అని చెబుతాడు ఆయన. ఆయన మండన మిశ్రుడు ఏమనుకుంటూ ఉండేవాడు, జ్ఞాన మార్గం కంటే కర్మ మార్గమే గొప్పది అనుకుంటూ ఉండేవాడు. అలా కాదయ్యా అని చెప్పేసి ఇద్దరు చర్చకు కూర్చుంటారండి. శాస్త్ర చర్చ కదా, చాలా గొప్పది. మండన మిశ్రుడు అంతటి వాడు ఒకరితో చర్చిస్తున్నాడు అని అంటే కనుక
అంటే వాళ్ళ రాజ్యంలో మండన మిశ్రుడి గురించి ఎక్కువగా తెలుస్తుంది అందరికీ. ఏ ఊర్లో ఆ పండితుల గురించి ఎక్కువ తెలుస్తుంది కదా. ఆ విధంగా మాహిష్మతీపురంలో మండన మిశ్రుడి గురించి ఎక్కువ మందికి తెలుసు. ఆయన మహాపండితుడు, ఏదో గండభేరుండాలు ధరించిన వాడు, ఈ విధమైనటువంటి కీర్తి ఉన్నది ఆయనకి. అలాంటి ఆయన ఒకరితో చర్చ కూర్చుంటున్నాడు. ఆయన ఎవరు అని చెప్పేసి బాగా చర్చ మొదలైంది. ఆయన ఫలానా శంకరాచార్యుల వారట, ఆయన ఘనత ఇదట, వీళ్ళిద్దరి మధ్య చర్చనీయాంశం ఇదట అని చెప్పేసి రాజ్యం అంతా కూడా టామ్టామ్ అయిపోయింది. అందరూ కూడా ఈ యొక్క చర్చను చూడడానికి వచ్చారండి. అప్పుడు సరే బాగానే ఉంది. ఇటువైపు ఏమో శంకరాచార్యులు, శంకరాచార్యుల వారి శిష్యులు, ఇటువైపు ఏమో మండన మిశ్రుడు, మండన మిశ్రుని శిష్యులు. చర్చ జరుగుతుంది. కానీ చర్చలో ఎవరు గెలిచారు అని తీర్మానం చేయడానికి జడ్జి ఒకరు ఉండాలి కదా. ఏదైనా ఇద్దరు వాదించుకుంటున్నారు అని అంటే కనుక ఏది సరి అయినది అని చెప్పడానికి ఒక న్యాయ నిర్ణేత ఉండాలి. నేటి రోజుల్లో కూడా మనం చూసుకుంటే చాలామంది చూస్తూ ఉంటారు. మన టీవీల్లో కూడా అనేక ప్రోగ్రామ్స్ వస్తూ ఉంటాయి. అందులో కూడా జడ్జిలు ఉంటారు. వాళ్ళు పర్ఫామ్ చేస్తారు, వీళ్ళు పర్ఫామ్ చేస్తారు. ఎవరు గొప్పగా పర్ఫామ్ చేశారు అని చెప్పడానికి జడ్జిలు ఉండాలి. ఆ విధంగా మనిద్దరి యొక్క వాదనను కూడా తీర్మానం చేయడానికి, ఏది సరి అయినది అని తీర్మానం చేయడానికి ఒక న్యాయమూర్తి కావాలి అని ఇద్దరు అనుకున్నారండి. అనుకుని ఇద్దరు కూడా వ్యాస మహర్షిని, జైమిని మహర్షిని ప్రార్థించారు. వాళ్ళిద్దరూ వెంటనే ప్రత్యక్షమయ్యారు. మీరే జడ్జిలుగా ఉండండి అన్నారు. మేము అవసరం లేదయ్యా, మీకు తెలియదు అంటే వాళ్ళు మండన మిశ్రుడితో అంటారన్నమాటండి. ఎవరు? వ్యాస మహర్షి, జైమిని మహర్షి. శంకరాచార్యులు సర్వజ్ఞులు కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. కానీ వ్యాస మహర్షి, జైమిని మహర్షి మండన మిశ్రుడితో అంటారు, మా వరకు ఎందుకయ్యా, మీ ఇంట్లోనే సాక్షాత్తు సరస్వతీదేవి ఉన్నది. నీ భార్య అంటే మండన మిశ్రుడి భార్య ఉభయ భారతి. ఆవిడెవరు అనుకుంటున్నావు? ఆవిడ సాక్షాత్తు సరస్వతీదేవి. ఆవిడనే మీరు మధ్యలో న్యాయమూర్తిగా కూర్చోబెట్టుకుని శాస్త్ర చర్చ చేయండి. ఎవరు గెలిచారు అనే అంశాన్ని ఆవిడే నిర్ణయిస్తుంది అని చెప్పేసి వాళ్ళిద్దరూ చెప్పేసి అంతర్ధానం అయిపోతారు, మాయమైపోతారు. మాయమైపోతే అప్పుడు వీళ్ళిద్దరూ కూడా వెంటనే వాళ్ళు చెప్పిన మాటని శంకరులు వెంటనే అంగీకరిస్తారు. మండన మిశ్రుడు అంగీకరించడంలో ఆశ్చర్యమే ఉంది. ఆయన భార్యే, ఆయన వైపు ఏమైనా జడ్జిమెంట్ చెప్పేటటువంటి అడ్వాంటేజ్ ఆయనకు ఉంటుంది కాబట్టి ఆయన అంగీకరిస్తే అందులో ఆశ్చర్యమే ఉండదు. కానీ శంకరులు కూడా వెంటనే ఆవిడే న్యాయ నిర్ణేత అని చెప్పేసి ఆయన కూడా అంగీకరిస్తారు. ఇక్కడ చూడండి, సాక్షాత్తుగా ఆయన భర్తే ఉన్నాడు ఒక పక్షంలో, ఇంకొక పక్షంలో బయటవాడు ఒక ఆయన వచ్చారు. అయినప్పటికీ కూడా ఆవిడ ఏ విధమైనటువంటి తప్పుడు న్యాయ నిర్ణయాన్ని ఆవిడ ప్రకటించలేదు. ఆవిడ మధ్యలో కూర్చుంది. ఆవిడకి ఒక మంచి ఒక సింహాసనం లాంటిది ఒకటి వేశారు. వీళ్ళిద్దరూ చర్చలు చేసుకుంటూ ఉన్నారు. ఉదయాన్నే చర్చ మొదలైంది. సాయంత్రం వరకు చర్చ జరుగుతూనే ఉంది. సాధారణంగా ఏమనుకుంటారు, చర్చ ఎంతసేపు జరుగుతుంది, ఒక 3-4 గంటలు అయ్యేసరికి తేలిపోతుందిలే, మనం వెళ్ళి మన పనులు చేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటారు. అయితే ఆవిడ కుటుంబం పెద్దది, భర్త బిడ్డలు మాత్రమే కాకుండా పరివారము చాలా పెద్ద హంగామా. ఆయన మండన మిశ్రుడి ఇల్లు కూడా ఇంద్రభవనం లాంటి పెద్ద ఇల్లు ఉండేది ఆయనకి. ఆయన సామాన్యుడు కాదు. కావున మొత్తం ఇల్లు నిర్వహణ అవన్నీ కూడా చూడాలి కదా. అందువల్ల నేను మొత్తం రోజంతా ఇక్కడే కూర్చుంటే అలాగా ఆవిడ కాసేపు పరిశీలించింది ఇద్దరిని. ఆవిడ సాక్షాత్తు సరస్వతీదేవి కదండి. ఆవిడిద్దరిని పరిశీలిస్తే ఇద్దరూ కూడా నిశ్చలమైనటువంటి మనస్సుతో, ఎవ్వరికీ కోపం రావటం లేదు, ఎవ్వరూ తప్పుడు మాటలు మాట్లాడటం లేదు, ఎవ్వరూ కూడా బలహీనులుగా కనిపించటం లేదు, అద్భుతంగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు అనిపించింది ఆవిడకి, ఈ చర్చ ఇప్పట్లో తేలేదు కాదు, కావున నేను ఇంక ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను అని చెప్పేసి ఆవిడ ఏం చేసిందంటే ఒక చక్కటి తెల్లటి మల్లెపూల మాలలు 2 తెప్పించింది. ఆవిడ తెప్పించి ఇద్దరి మెడల్లో కూడా వేయించింది. భర్త మెడలో ఆవిడే వేసింది, శంకరుల మెడలో వేరే వాళ్ళ చేత వేయించింది. వేయించి ఎవరి మెడలో ఉన్నటువంటి మాల ముందుగా వాడిపోతే వాళ్ళు ఓడిపోయినట్టు లెక్క అని చెప్పేసి ఆవిడ జడ్జిమెంట్ ముందే ప్రకటించి వెళ్ళిపోతుంది. ఆవిడ ఎంత అద్భుతమో చూడండి. ఇందులో రహస్యం ఏమిటి, ఇది మనం చూడాలండి. ఇందులో రహస్యం ఏమిటంటేనండి, ఒక ఇద్దరు చర్చించుకుంటున్నారు అనుకోండి, ఎవరు చెప్పినటువంటి అంశము సరి అయినది, ఎవరికి వాళ్ళ మీద అత్యంత ఆత్మవిశ్వాసం ఉంటుందో, అంటే నేను చెప్పే మాట మంచిది శాస్త్రీయమైనది అనుకోండి, నాకు నా మీద ఆత్మవిశ్వాసం ఎక్కువ ఉంటుంది. నాకు నా మీద ఆత్మవిశ్వాసము నమ్మకము ఎక్కువగా ఉన్నప్పుడు నేను ఎక్కువగా కోపాన్ని వ్యక్తం చేయను, చక్కగా సరళంగా నిర్మలంగా మాట్లాడుతూ ఉంటాను. ఎదుటివాడు గెలుస్తున్నాడు, నేను ఓడిపోతున్నాను, ఎదుటివాడి వాదమే బలంగా ఉంది, నాది బలహీనంగా ఉంది అన్నటువంటి సందర్భంలో వాళ్ళలో కోపతాపాలు ఇవన్నీ కూడా బయలుదేరుతాయి. ఆ సందర్భంలో శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది.
ఉష్ణోగ్రత అంటే మనలో విషయం లేనప్పుడు కోపం అనేది మొదలవుతుంది. ఇది మనందరికీ తెలిసిందే. మనం ఎవరితోనైనా వాదించామనుకోండి, వాళ్ళు సమాధానం చెప్పలేనటువంటి పరిస్థితుల్లో మనల్ని గట్టిగా కసురుకుంటారు, లేకపోతే దాడి చేసి 4 దెబ్బలేసి వెళ్ళిపోతూ ఉంటారు. అవునా కాదా అండి? అదేవిధంగా ఎవరి వాదనలో పస తగ్గుతుందో, ఎవరి వాదన బలహీనపడుతుందో వాళ్ళలో కోపతాపాలు బయలుదేరి వాళ్ళ శరీరంలో ఉష్ణోగ్రత పెరుగుతుంది, టెంపరేచర్ పెరుగుతుంది. ఆ సందర్భం వచ్చినప్పుడు ఆ ఉష్ణోగ్రతకి వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి వాళ్ళు ధరించినటువంటి పూలమాల వాడిపోతుంది. ఇది ఆవిడ గమనించినటువంటి అంశం, ఆవిడ నిర్ణయించినటువంటి అంశం. మరి అలాంటి ఆవిడ సాక్షాత్తు సరస్వతి కాకపోతే ఇంకెవరండి? ఆ విధమైనటువంటి తీర్మానం చేసి ఆవిడ వెళ్ళిపోయింది. వీళ్ళు చర్చలు చేసుకుంటూ ఉన్నారు. ఆ విధంగా 15 రోజుల పాటు తీవ్రమైనటువంటి చర్చలు జరిగాయండి. అంటే కాలకృత్యాలు తీర్చుకుంటూనే ఉన్నారు, భోజన సమయానికి భోజనం చేస్తూ ఉన్నారు, రాత్రిపూట అన్నీ చేయవలసినవి చేస్తూ వాళ్ళు చర్చ కొనసాగిస్తూ ఉన్నారండి. రాను చూస్తూ ఉంటే శంకరాచార్యుల వారు 15 రోజులైనప్పటికీ కూడా నిర్మలంగా ఉన్నారు. ఆయన శరీరంలో చక్కటి చల్లనిదనం, అంటే చంద్రుడి అంతటి చల్లదనంతో ఉన్నారు శంకరాచార్యులు. మండన మిశ్రుడు చూస్తే ఆయన వాదనలో పస తగ్గిపోతూ బలహీనపడిపోతూ ఆయన శరీరం ఉష్ణోగ్రత పెరిగిపోతూ ఆ యొక్క మాల వాడిపోతూ వస్తూ ఉన్నదండి. అప్పుడు ఉభయ భారతీదేవి వచ్చింది. ఆవిడ పేరు ఉభయ భారతి. ఆవిడ వచ్చి గమనించింది, మండన మిశ్రుడు సాక్షాత్తుగా భర్త మెడలో మాలేమో వాడిపోతోంది. శంకరాచార్యులు భర్తకు ప్రత్యర్థి, ఆయన మెడలో చూస్తే మాల మొదటి రోజు వేసినప్పుడు ఎలా ఉందో అలాగే ఉంది. దాంతో ఆవిడకి అర్థమయ్యి వెంటనే ఆవిడ జడ్జిమెంటు ప్రకటించిందండి. శంకరాచార్యుల వారే విజేత, మండన మిశ్రుడు పరాజితుడయ్యాడు అని చెప్పేసి ఆవిడ ఏమాత్రము కూడా పక్షపాతం లేకుండా ప్రకటించింది ఆవిడ. ఆ విధంగా శంకరాచార్యులు మండన మిశ్రుణ్ణి జయించారండి. జయించిన తర్వాత వాళ్ళు ముందు పెట్టుకున్నటువంటి నియమానుసారము ఏం చేయాలట, మండన మిశ్రుడు సన్యాసాశ్రమం స్వీకరించి శంకరాచార్యుల వారికి శిష్యుడుగా ఆయన రావాలి. ఇది ముందు పెట్టుకున్నటువంటి నియమం. ఒకవేళ శంకరులు ఓడిపోయి ఉంటే కనుక శంకరులు సన్యాసాన్ని విడిచిపెట్టి మండన మిశ్రుడికి శిష్యుడుగా మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చేది. కానీ అలా జరగలేదు. మండన మిశ్రుడు ఓడిపోయాడు. వెంటనే అప్పుడు భార్యకు అర్థమైపోయింది కదా, ఇంకా మొత్తం భర్త ఓడిపోయాడు, ఆయన సన్యాసాన్ని స్వీకరిస్తాడు. సన్యాసాన్ని స్వీకరిస్తే ఇంకా భార్య పరిస్థితి ఏమిటి? ఇంకా ఆ పరిస్థితి రాకుండానే ఆవిడ ఏం చేసిందంటే, సాక్షాత్తు సరస్వతి కాబట్టి వెంటనే ఆవిడ అంతర్ధానం అయిపోయింది. అక్కడికక్కడ మాయమైపోయి ఆవిడ బ్రహ్మలోకానికి వెళ్ళిపోవడానికి ఆవిడ సిద్ధపడిందండి. సిద్ధపడితే అప్పుడు శంకరాచార్యుల వారు ఆవిడ అంతర్హితమైపోయి ఆ యొక్క మాయారూపంతో ఆవిడ ఎవరికీ కనిపించకుండా అదృశ్య రూపంలో ప్రయాణం చేస్తూ ఉన్నప్పటికీ శంకరులకు ఆయన మహాజ్ఞాని యోగి కాబట్టి ఆయనకు తెలుసు కదండి. ఆవిడ వద్దకు ఆవిడ రూపంలోనే వెళ్ళాడు ఈయన. వెళ్ళి, అలా కాదు, నువ్వు సాక్షాత్తు సరస్వతీదేవి కాబట్టి నేను నీతో కూడా కొంత వాదన చేద్దాం అనుకుంటూ ఉన్నాను, నేను కూడా కొన్ని విషయాలు తెలుసుకోవాలనుకుంటూ ఉన్నాను, నా వాదనలో ఏదైనా తప్పు ఉంటే కనుక అది కూడా నువ్వు తెలియజేయగలవు అని చెప్పేసి ఆవిడని ఈయన ప్రార్థిస్తాడండి. ప్రార్థించినప్పుడు ఆవిడ రావడం వస్తుంది. శంకరా, ఈ విషయం అసలు నేనే చెప్పాలి, నేనే చెబుదాం అనుకున్నాను, కాకపోతే నీ యొక్క సర్వజ్ఞత్వం ఎట్టిదో చూద్దామనే నేను ఆగాను. అప్పుడు చెబుతుంది ఆవిడేం చెబుతుందట, భార్యాభర్తలిద్దరూ కూడా ఒక్కలే కదా, అంటే దంపతుల్ని ఇద్దరికీ కూడా మనం చూసుకుంటే శివపార్వతులు ఇద్దరూ కూడా సగం శరీరంతో ఉంటారు. రెండూ ఉంటేనే సంపూర్ణత్వం వస్తుంది. అంటే భార్యాభర్త ఉంటేనే సంపూర్ణత్వం. భార్యాభర్తల మధ్య భేదం లేదు. భర్త లేకపోతే భార్య లేడు, భార్య లేకపోతే భర్త లేడు. కావున నువ్వు నా భర్తను జయించావు, కానీ నన్ను ఇంకా జయించలేదు. నన్ను జయిస్తేనే నీ యొక్క విజయం అనేది సంపూర్ణం అవుతుంది. కావున ఇది నీ అంతట నువ్వు అడుగుతావా అడగవా అని చెప్పి నేను వేచి చూస్తూ ఉన్నాను. నీ అంతట నువ్వే వచ్చి అడిగావు. నీ యొక్క సర్వజ్ఞత్వము గొప్పదనము అర్థమవుతూ ఉన్నది. కావున నువ్వు నాతో కూడా వాదన చేయాలి అని చెప్పేసి ఆవిడ అంటుందండి. ఆవిడ వచ్చి కూర్చుంటుంది. ఎంత గొప్ప సంభాషణలో ఎంత గొప్ప అంశాలు, అన్ని అంశాల్లోనూ కూడా ఆవిడ అనేక ప్రశ్నలు వేస్తూ ఉంటుంది. శంకరాచార్యులు అన్నీ గొప్పగా అన్నీ చెప్పేస్తూ ఉంటే ఇంకా చిట్ట చివరికి ఆవిడ ఏం చేస్తుందంటే, ఉభయ భారతి సరస్వతీదేవి
సాక్షాత్తుగా గృహస్థాశ్రమంలో భర్తతో జీవనం సాగించినటువంటి ఆవిడ, ఎదురుగా ఉన్నటువంటి ఆయన బ్రహ్మచారిగా ఉండి డైరెక్టుగా ఆయన సన్యాసాశ్రమానికి వెళ్ళిపోయినటువంటి ఆయన. కావున శంకరులకు కామశాస్త్రం గురించి తెలిసేటటువంటి అవకాశం లేదు అని చెప్పేసి ఆవిడ భావించిందండి. భావించి అనేక ప్రశ్నలు కామశాస్త్రం నుండి తీసి ఆవిడ శంకరాచార్యుల్ని ప్రశ్నించింది. సామాన్యంగా శంకరులు సర్వజ్ఞులు అనేది నిజం. ఇప్పుడు మరి ఇంతసేపు మనం సర్వజ్ఞులు అనుకుంటూ ఉన్నాము. మరి ఆయనకు కామశాస్త్రం మరి తెలిసి ఉండాలి కదా. ఈ అంశం కూడా నేను ఎందుకు చెబుతూ ఉన్నానంటేనండి, ప్రపంచంలో ఉన్నటువంటి అనేక మతాలు, పాషండ మతాలు ఏవైతే ఉన్నాయో, ఈ యొక్క కామశాస్త్రం కానీ, వివాహం తరువాత భార్యాభర్తల మధ్య ఉండేటటువంటి శృంగారాది ఆ యొక్క కలాపాలు కానీ, ఇవన్నీ కూడా ఏవో తప్పుడు పనులు అని చెప్పేసి వాళ్ళు భావిస్తూ ఉంటారు, ఇతర మతాలకు చెందినటువంటి వాళ్ళు. కానీ సనాతన ధర్మంలో ధర్మబద్ధంగా జరిగేటటువంటి శృంగారం ధర్మబద్ధమైనది, అది తప్పు కాదు ఎప్పుడూ కూడా. భార్యాభర్తల మధ్య జరిగేటటువంటి శృంగారం ఎప్పుడూ ధర్మబద్ధమైనదే. కానీ ఇతర మతాల్లో చూసుకుంటే ఇది తప్పు అంటారు వాళ్ళు. ఈ విధంగా శృంగారం ద్వారా జన్మించాడు కాబట్టి పుట్టిన ప్రతి మనిషి పాపి అంటుంది క్రైస్తవ మతం. ఎంత దారుణమో చూడండి. అసలు అర్థం లేని మతం. భార్యాభర్తలు కలవడం వల్ల ఒక వ్యక్తి పుడతాడు కాబట్టి, శృంగారం పాపం కాబట్టి, ఆ పాపం వల్ల పుట్టినవాడు కాబట్టి పుట్టిన ప్రతివాడు పాపి అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. అర్థం లేని మతం అంటారు దాన్ని. కానీ సనాతన ధర్మం అలా చెప్పదు, దృష్టిలో పెట్టుకోండి. భార్యాభర్తల మధ్య వేదబద్ధంగా అగ్నిసాక్షిగా వివాహం చేసుకుని ధర్మబద్ధంగా జరిగేటటువంటి శృంగారం శాస్త్రీయమైనది. ఇది ఎందుకు చెబుతూ ఉన్నాను అంటే, కామశాస్త్రం అంశంలో వాళ్ళు చర్చించుకోవడం తప్పు కాదు అనే జ్ఞానం మనకి ఉండాలి కాబట్టి. ఆ విధంగా శంకరుల్ని ఉభయ భారతీదేవి అనేక కామశాస్త్ర రహస్యాలు అడిగిందండి. మన్మథుడు అంటే ఎవరు, మన్మథ స్థానాలు ఏమిటి, చాలా చర్చ, అదంతా కూడా గొప్పగా అడిగింది. శంకరులకు తెలిసినప్పటికీ కూడా దృష్టిలో పెట్టుకొని అవన్నీ తెలుసు ఆయనకి. కానీ ఆయన చెప్పడానికి సిద్ధపడలేదు. ఎందుకు అనంటే, నువ్వు చూస్తే బ్రహ్మచారివి, బ్రహ్మచర్యం నుండి సన్యాసాశ్రమానికి వచ్చేసినటువంటి వాడివి, నీకివన్నీ ఎలా తెలుసయ్యా అంటే, నువ్వేదో దొంగ సన్యాసిలాగా ఉన్నావు, నువ్వు కూడా చేయకూడని పనులు చేసినట్టుగా ఉన్నావు అని చెప్పి లోకం నిందిస్తుంది. అందువల్ల ఎంత లోకానికి సర్వజ్ఞత్వము, ఆయన మహిమ ఇవన్నీ తెలిసినప్పటికీ కూడా లోకం ఎప్పుడూ భౌతిక దృష్టితోనే చూస్తుంది. అందువల్ల శంకరులు వాటి వేటికి కూడా నేరుగా సమాధానం చెప్పడానికి ఇష్టపడలేదండి. నేరుగా సమాధానం చెప్పడానికి ఇష్టపడకుండా ఆయన, మీరు చెప్పినటువంటి అంశాలన్నిటికీ నేను సమాధానం చెప్పాలంటే నాకు 15 రోజుల పాటు నాకు సమయం కావాలి అని చెప్పేసి ఉభయ భారతిని ఆయన వ్యవధి అడిగాడండి. అడిగితే వెంటనే ఆవిడ అనుమతి ఇచ్చింది. ఇచ్చి 15 రోజుల తర్వాత మళ్ళీ ఇదే రోజున నువ్వు ఇక్కడికి వచ్చి నీ యొక్క సమాధానాలు చెప్పాలి అని చెప్పేసి ఆవిడ చెప్పింది. అంటే ఇంకా మండనమిశ్రుడు పూర్తిగా జయింపబడలేదు, భార్య ఉంది ఇంకాను. భార్యను కూడా జయిస్తేనే మండనమిశ్రుడిని జయించినట్టు లెక్క. ఆ విధంగా ఆయన బయలుదేరాడు. ఏం చేయాలా అని చెప్పేసి శిష్యుల్ని తీసుకుని ఆకాశ మార్గంలో పయనిస్తూ ఉన్నాడు ఆయన. పయనిస్తూ ఉంటేనండి అక్కడ ఒక రాజ్యం, కాశ్మీర దేశం, కాశ్మీర దేశపు రాజు అమరక మహారాజు అని ఒక మహారాజు. ఆయన మరణించాడు అవాళ. ఆయన యొక్క కళేబరం రాజధానిలో అక్కడ పెట్టి బంధువులు, భార్యలు, పుత్రులు, సంతానం అందరూ కూడా రోధిస్తూ ఉన్నారు. రాజప్రజలందరూ కూడా బాధపడుతూ ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన ఆకాశం నుండి చూశాడు. ఆయన చూస్తే కింద అమరక మహారాజు యొక్క మృతదేహం ఉన్నది. శంకరులు వెంటనే సంకల్పం తీసుకున్నారు, నేను ఈ మరణించినటువంటి అమరక మహారాజు శరీరంలోకి నేను పరకాయ ప్రవేశం చేస్తాను. చేసి ఒక రాజుగా నేను తెలుసుకోవలసినటువంటి అన్ని అంశాలు కూడా నేను తెలుసుకుంటాను. నిజానికి నేను శంకరాచార్యగానే నేను ఈ పని చేయొచ్చు, కానీ సన్యాసాశ్రమ ధర్మం కాదది, అది చేయకూడనటువంటి పని, అది శాస్త్ర విరుద్ధం. కావున ఏం చేయాలా అని ఆలోచిస్తూ అన్ని రకాల దోషాలు కూడా శరీరానికే ఉంటాయి కాబట్టి ఆత్మకు ఉండవు. కాబట్టి ఆయన ఏం చేశారు, ఈ శరీరాన్ని విడిచిపెట్టి ఆయన మరొక శరీరాన్ని ఆశ్రయించారు. అమరక మహారాజు కళేబరంలోకి శంకరుల యొక్క ఆత్మ ప్రవేశించిందండి. శిష్యులకు చెప్పారు ఆయన, నా శరీరాన్ని మీరు ఇక్కడ పరిరక్షిస్తూ ఉండండి. ఒక కొండ, ఎత్తైనటువంటి కొండ గుహ లోపలికి శిష్యులందరినీ తీసుకుని వెళ్ళి ఈ శరీరాన్ని మీరు రక్షిస్తూ ఉండండి. నేను వచ్చేంత వరకు కూడా ఈ శరీరాన్ని మీరు రక్షిస్తే కనుక నేను మళ్ళీ ఇందులోకి ప్రవేశిస్తాను అని చెప్పేసి ఆయన ఈ శరీరాన్ని విడిచిపెట్టి అమరక మహారాజు యొక్క
శరీరంలోకి ప్రవేశించడం జరిగిందండి. ఎప్పుడైతే శంకరులు అమరక మహారాజు యొక్క శరీరంలోకి ప్రవేశించారో మృతదేహానికి ఉండవలసినటువంటి లక్షణాలన్నీ కూడా పోయి ఒక్కసారిగా రాజుగారి శరీరం కాంతివంతమైపోయింది. మొహం ఎంతో అసలు చంద్రోదయం అయినట్లుగా ఉంది మొహం. వీళ్ళందరికీ అర్థమైంది ఏదో జరిగింది అని చెప్పేసి అక్కడ ఉన్నటువంటి పండితులకు అర్థమైంది. మెల్లగా ఆయన శ్వాస తీసుకోవడం ప్రారంభించాడు. ఆ తర్వాత మెల్లగా కళ్ళు తెరిచాడు. తెరిచి అందరినీ కూడా అలా తేరిపారా చూశాడు. రాజుగారు మళ్ళీ బ్రతికాడు అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయారు. సంభ్రమాశ్చర్యాలు మొత్తం రాజ్యంలో మళ్ళీ సందడి వాతావరణం నెలకొన్నది. రాజ్యం అంతా కూడా పండుగ. రాజుగారు బ్రతికారు, రాజుగారు బ్రతికారు. అప్పటి వరకు ఏడుస్తూ ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మళ్ళీ మహదానందాన్ని వ్యక్తం చేస్తూ వచ్చారు. వెంటనే శాంతి కర్మలు, స్వస్తి కర్మలు అవన్నీ కూడా బ్రాహ్మణులు పండితులు చేశారు. చేసిన తర్వాత రాజుగారిని మళ్ళీ అంగరంగ వైభవంగా మళ్ళీ సింహాసనం మీద కూర్చోబెట్టారు. కూర్చోబెట్టిన తర్వాత మన రాజుగారు మనతోనే ఉన్నారు, మనం బాధపడనక్కర్లేదు అని చెప్పేసి అందరూ ప్రకటించుకున్నారు. ఆ తర్వాత ఏం జరిగింది, ఎన్ని అద్భుతాలు జరిగాయి, ఇక రాబోయేటటువంటి ఘట్టాలు మామూలుగా ఉండవండి, చాలా అద్భుతమైనటువంటి ఘట్టాలు. రేపటి రోజున మనం ఆ యొక్క ఘట్టాలన్నింటినీ కూడా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. ఇంతటితో నేటి శంకర విజయం ఉపన్యాసానికి నేను స్వస్తి పలుకుతూ శృతి స్మృతి పురాణానాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం జగద్గురు శంకరాచార్య భగవత్పాదేభ్యో నమః. జగద్గురు భారతీతీర్థ స్వామిభ్యో నమః. జగద్గురు విధుశేఖర భారతీతీర్థ స్వామిభ్యో నమో నమః. స్వస్తి మంగళం మహతు.